మీ నాన్న నుండి వచ్చిన ఒక సాంస్కృతిక నేపథ్యం ఇవన్నీ నాకు తెలుసు, కానీ ప్రేక్షకులకు తెలియాలి కాబట్టి ఆ నేపథ్యం ఏంటో చెప్పి అసలు కార్టూనిస్ట్గా కావాలని ఎందుకు అనిపించింది? అంటే కార్టూనిస్ట్ కావాలని అనిపించడానికి రెండు కారణాలు ఉన్నాయి, బలమైన కారణాలు. 1946లో రావి నారాయణ రెడ్డి సారథ్యంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం అని రైతాంగ సాయుధ పోరాటం మొదలైంది. ఆ పోరాటంలో భాగంగా తెలంగాణ ఉద్యమం వెంట నీ కుంచె ఎట్లా వెళ్ళింది? సో అప్పుడు 2011 నుంచి అంటే తెలంగాణ మలిదశ ఉద్యమంలో సుమారు ఒక 2000 కార్టూన్లు వేసి ఉంటాను నేను. శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని తగలబడినప్పుడు చాలా నాకు ఎందుకంటే నేను బాగా విపరీతంగా చాలా ఫీల్ అయ్యి చేసిన కార్టూన్ ఒకటి ఉంది. ఫ్రాన్స్లో చార్లీ హెబ్డో మ్యాగజైన్కి సంబంధించి ఒక మనిషిని చంపేదాకా వెళ్ళారు అని అంటే ఏమిటి దాని ప్రభావం? ఎందుకు మిలిటెంట్లు అంతదాకా వెళ్లాల్సి వచ్చింది? సో 2014లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. అప్పుడు దాంట్లో చార్లీ హెబ్డో అన్న మ్యాగజైన్ ప్రపంచంలో జరిగే అన్ని ఇష్యూస్ మీద చాలా హార్డ్ హిట్టింగ్, చాలా షార్ప్గా, ఎక్కడ కూడా తొనకుండా భయపడకుండా కార్టూన్లు వేసి పబ్లిష్ చేస్తుంటుంది చార్లీ హెబ్డో మ్యాగజైన్. సో 2014లో మహమ్మద్ ప్రవక్త ఆ బొమ్మ వేసినందుకు ఉదయంలో గొప్ప గొప్ప కార్టూన్లు వస్తే ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారక రామారావు గారు ఎంజాయ్ చేసేవారు. ఆ కార్టూనిస్ట్కు ఆ సందేశం పంపిన సందర్భాలు ఉన్నాయి. చాలా బాగా వేశారు మీరు. ఇప్పుడు అలాంటి వాతావరణం ఉందా? నెహ్రూ ప్రధానమంత్రి ఉన్న కాలంలో శంకర్ పిల్లి అని కేరళ కార్టూనిస్ట్ శంకర్స్ వీక్లీలో కార్టూన్ చాలా ఫేమస్. పొలిటికల్ కార్టూన్ కూడా చాలా షార్ప్గా, చాలా బలంగా విజువలైజ్ చేసి చూపించేవాడు కార్టూన్లని. సో ఆ నెహ్రూ చేసే ప్రతి ఫెయిల్యూర్ని కూడా కార్టూన్లలో వేసి చూపెట్టేవాడు. అప్పుడు నెహ్రూ ఫోన్ చేసి శంకర్ పిల్లికి ఫోన్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్లో ఒక కార్టూనిస్ట్ ఒక కార్టూన్ గీసాడు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా. ఆ కార్టూన్ గీసినందుకు, ఆ కార్టూన్ షేర్ చేసినందుకు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ని ఇద్దరిని అరెస్ట్ చేసింది. బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే. ధాత్రి టీవీ తెలుగడ్డ కార్యక్రమానికి స్వాగతం. భారతదేశం గర్వించదగ్గ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ వేసిన కార్టూన్లు సంపాదకీయాల కంటే, వ్యాసాల కంటే, సామాజిక అధ్యయనం చేసిన పరిశోధన పుస్తకాల కంటే గొప్పగా ఉంటాయి. ఒకటి రెండు ఉదాహరణలు చెబుతాను. ఒక 80 ఏళ్ళు దాటిన ఒక పొలిటికల్ లీడరు ఆక్సిజన్ను, సెలైన్లు ఎక్కించుకుని ఆసుపత్రి బెడ్ మీద ఉంటాడు. అంటే ఐసీయూ మీద ఉన్నాడు. ఆ ఐసీయూ మీద ఉన్న అతను వాళ్ళ పిఏకు చెవిలో చెబుతుంటాడు. కింద మాట ఏమిటి అంటే, హీ వాంట్స్ టు కంటిన్యూ ఇన్ యాక్టివ్ పాలిటిక్స్. అంటే చావుకు దగ్గరగా ఉన్న, ఇంకో 2 రోజుల్లో చచ్చిపోతాడని తెలిసినా సరే పొలిటీషియన్ సీటు దిగాడు. ఇది 35-40 ఏళ్ల కిందట ఆర్కే లక్ష్మణ్ గారు వేసిన ఒక చిన్న సింగిల్ కాలం పాకెట్ కార్టూన్. ఇంకొకటి, బాంబేలో ఓ స్కూటర్ మీద ముందు భర్త కూర్చుని ఉంటాడు, వెనకాల భార్య ఉంటుంది అని అనుకోవాలి. ఇంకో 20 నిమిషాల్లో మన ఇల్లు వచ్చేస్తుంది, రోడ్డు మీద గుంతలు ఎక్కువ ఉన్నాయి, నువ్వు కాస్త గట్టిగా పట్టుకుని కూర్చో అని చెబుతుంటాడు ఆయన. కానీ వెనకాల భార్య ఉండదు. అంటే ఆ గుంతల్లో ఆమె ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఇంకొక కార్టూన్, ఈరోజు మనం ఒక్కొక్కరు 10,000 కోట్లు 20,000 కోట్లు లోన్లు తీసుకుని ఎగ్గొట్టి హాయిగా బయట దేశాల్లో ఉన్నారు, లేదా ఈ దేశంలోనే గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అయిపోయారని అనుకుంటున్నాం కదా. 35 ఏళ్ల కిందట ఆర్కే లక్ష్మణ్ గారు వేసిన ఒక పాకెట్ కార్టూన్లో ఒక దొంగల ముఠ బ్యాంకులోకి వెళ్తుంది. క్యాష్ కౌంటర్ దగ్గర ఇలా తుపాకీ పెడుతుంది. మేనేజర్ వాళ్ళతో చాలా తాపీగా అంటున్నమాట, ఎందుకు ఇంత శ్రమ పడతారు మీరు, హాయిగా మా దగ్గర మంచి లోన్ స్కీమ్స్ ఉన్నాయి, అందులో ఏదో ఒక స్కీమ్లో లోన్ తీసుకోవచ్చు కదా అని. అంటే దాని కింద మాట ఏమిటంటే, ఈ దొంగతనం కంటే ఆ లోన్ తీసుకుంటే నయమని. ఇక తెలుగులో సురేంద్ర గారి కార్టూన్ల గురించి చెబితే ఎడిటోరియల్ కంటే గొప్ప స్ఫూర్తితో ఉంటాయి. నక్సలైట్లు పోలీసులకు మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి.
1990 ప్రాంతంలో ఒక చిన్న పాకెట్ కార్టూన్. ఎవరో 4 నక్సలైట్లను పోలీసులు కిడ్నాప్ చేశారు అని అనుకుని నక్సలైట్లు ఒక పోలీస్ స్టేషన్ను కాల్చొస్తారు, బాంబులు వేసి పేల్చేసి వస్తారు. దానికి ఆయన పాకెట్ కార్టూన్ ఏంటంటే, మొదటి భాగంలో వాళ్ళు నేచర్ కాలకు అంటే కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఒక చెట్టు చాటుకు వెళ్ళుంటారు. కింద ఒక గన్ను భుజం మీద ఉన్న నక్సలైట్తో ఇంకో నక్సలైట్ అంటుంటాడు, అన్నా మీరు ఇక్కడున్నారా, మిమ్మల్ని పోలీసులు కిడ్నాప్ చేశారనుకుని మేము ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్ పేల్చేసి వస్తున్నామని. ఇంకొక కార్టూన్ సురేంద్ర గారిదే, పార్లమెంటు చర్చ, టెలికాం స్కామ్, ఎన్నాళ్ళైనా స్తంభన అలాగే ఆగిపోయి ఉంది. అక్కడ ఒక 3 కాలాల కార్టూన్లో అన్నీ ఇలా పార్లమెంట్ స్తంభాలు వేసి చివరో 2 మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్ని స్తంభాలు ఉన్నాయి కాబట్టి ఇలా నిలిచిపోయిందేమో పార్లమెంటు అని. స్తంభన, స్తంభం అనే మాటలో ఉన్న శ్లేషను కార్టూన్లో చిత్రీకరించడం చాలా గొప్ప విషయం. అలాంటి వారసత్వం తీసుకుని తెలుగులో అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి పొందిన చిలువేరు మృత్యుంజయ కార్టూనిస్ట్గా, రచయితగా, కొంచెం సంగీతం తెలిసిన వాడిగా ఇలా 3 రూపాల్లో ఎలా కనిపిస్తాడో ఈరోజు మన తెలుగు అడ్డాలు చూద్దాం. అన్న, నాకు నువ్వు 96 నుంచి పరిచయం కాబట్టి మీరు, నేను, గౌరవ్ గారు ఇవి నాకు చాలా ఇబ్బందిగా ఉంటాయి. నన్నుగానే, నిన్నుగానే మనం అలాగే మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమానికి స్వాగతం. మీ నాన్న నుండి వచ్చిన ఒక సాంస్కృతిక నేపథ్యం ఇవన్నీ నాకు తెలుసు, కానీ ప్రేక్షకులకు తెలియాలి కాబట్టి ఆ నేపథ్యం ఏంటో చెప్పి అసలు కార్టూనిస్ట్గా కావాలని ఎందుకు అనిపించింది? సో నేను అంటే కార్టూనిస్ట్ కావాలని అనిపించడానికి 2 కారణాలు ఉన్నాయి, బలమైన కారణాలు. అదేంటంటే, మాది భూదాన్ పోచంపల్లి, నల్గొండ జిల్లా. అయితే చైనా విప్లవం కంటే ముందే రష్యా విప్లవం స్ఫూర్తితో 1946లో రావి నారాయణ రెడ్డి సారథ్యంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం అని రైతాంగ సాయుధ పోరాటం మొదలైంది. ఆ పోరాటంలో భాగంగా చిత్తప్రసాద్, బెంగాలీ చిత్రకారుడు చిత్తప్రసాద్ ఇచ్చిన బొమ్మలు, నక్సల్బరీ ఉద్యమం రావడం, ఆ తర్వాత మా ఊరు నుంచి పోచంపల్లి నుంచి భూదాన్ ఉద్యమం, వినోబా భావే చేసిన భూదాన్ ఉద్యమం, ఈ ఉద్యమాలు వెంట రావడం వల్ల నాకు అంటే ఆ హిస్టరీ చదువుతుంటే ఒక గూస్ బంప్స్ వచ్చాయి. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన ఆ టైంలో చిత్తప్రసాద్ గీసిన బొమ్మలు చూస్తే చాలా ఎంతో చైతన్యం వచ్చేది. అట్లాగే సునీల్ జానా ఫోటోలు, అంటే మహిళలందరూ నడుముకు కొంగు చుట్టి నిజాముల మీదకి తుపాకులు ఎక్కి పెట్టే ఫోటోలు కానీ అవన్నీ చూస్తుంటే కూడా ఎంతో చైతన్యవంతంగా అనిపించేది. చిత్తప్రసాద్ లాగా బొమ్మలు గీయాలని అనిపించేది. సో ఇట్లాంటి చారిత్రక నేపథ్యం ఉండడం వల్ల నాకు కార్టూన్ గీయాలనిపించింది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఈ నేపథ్యానికి నల్గొండ వేదిక అయింది తెలంగాణ సాయుధ పోరాటానికి. సో మా ఊరికి దగ్గరలోనే, మా జిల్లా కాబట్టి మా మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉందని నేను అనుకుంటున్నా ఒకటి. ఇంకొకటి ఏంటంటే, మా ఫాదర్ చిలివేరు రామలింగం ఇక్కత్ ఆర్టిస్ట్, టై అండ్ డై ఆర్టిస్ట్. అవును, ప్రఖ్యాత ఇక్కత్. దాంట్లో అంటే కుట్టకుండా ప్యాంటు షర్ట్ నేయడము, నేషనల్ లీడర్స్ని పోర్ట్రేట్లు దాంట్లో నేతలు నేయడం, ఇవన్నీ వచ్చు. అవన్నీ నేసేవాడు. సో మాకు ఒక ఎన్వైర్న్మెంట్ అటువంటిది ఉండేది, ఒక ఆర్టిస్ట్, ఒక ఈస్థెటిక్ ఎన్వైర్న్మెంట్ ఉండడం వల్ల మాకు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగింది. అయితే మా ఊరి లైబ్రరీలో వచ్చే బుక్స్, పేపర్ల కంటే ఎక్కువ కూడా మా ఇంట్లో వచ్చే పేపర్లు, బుక్స్, అన్ని పేపర్లు తెప్పించేవాడు మా ఫాదర్. అయితే మా ఇంట్లో నేను చేయాల్సిన పనులు 2 ఉండేవి, ఏదంటే చదవడం, లేదంటే బొమ్మలు గీయడం. ఈ 2 ఉండేవి. పొలిటికల్ కార్టూనిస్ట్ కావాల్సింది చదవడం, బొమ్మలు గీయడం. ఈ 2 మా ఇంట్లో చాలా ఈజీగా నాకు అవైలబిలిటీ ఉండడం వల్ల పొలిటికల్ కార్టూనిస్ట్ అయినా. సో ఈ 2 కారణాలు, ఒకటి ఆ ఉద్యమ నేపథ్యం, ఒకటి ఇంట్లో మాకు ఆ వాతావరణం ఉండడం వల్ల నేను పొలిటికల్ కార్టూనిస్ట్ కావడానికి నాకు ఎక్కువ ఛాన్స్ కానీ దొరికింది. ఏదో ఊరికే ఒక ఏ చూసి ఏ రాయడం లాంటిది కాదు కదా బొమ్మలు వేయడం, కార్టూన్ వేయడం అని అంటే. దానికి ఒక విద్యగా నేర్చుకోవాల్సి ఉంటుంది కదా, అది ఎట్లా మరి కుదిరింది నీకు ఆ ఊళ్ళో? అంటే మాకు రకరకాల పేపర్లు రావడము. ఇంకొకటి ఏంటంటే, నేను టెక్స్ట్ బుక్ మీద వేసుకునే అట్టలు అంటారు కదా, వాటిని కవర్లు వేసుకుంటాను కదా బుక్స్. అయితే నేను టెక్స్ట్ బుక్లో వచ్చే పాఠాలు, లెసన్స్ కంటే కూడా ఎక్కువగా నేను దానికి వేసి అట్టల మీద ఉండే శ్రీధర్, మోహన్ కార్టూన్ల మీద ఎక్కువ అటెన్షన్ అయ్యేటాను. సో ఆ పేపర్ల మీద ఉండే ఆ కార్టూన్, అప్పుడు వచ్చే ఈనాడు, ఉదయం కార్టూన్ కూడా బాగా ఇన్స్పైర్ చేయగలిగినాయి. ఇట్లా కార్టూన్లు వేస్తే బాగుండు కదా అనిపించింది. అదే పనిగా ప్రాక్టీస్ చేయడము, బొమ్మలు వేయడం, ఇంట్లో మా ఫాదర్ సజెస్ట్ చేయడం. సో ఆ వాతావరణాన్ని నన్ను అట్లా చేయడానికి అవకాశం కుదిరింది. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ ఉద్యమంలోకి వద్దాం. ఉద్యమ సందర్భంగా చాలా కార్టూన్లు, బొమ్మలు, క్యారికేచర్లు చాలా వేశాం. ప్రత్యేకించి
తెలంగాణ ఉద్యమం వెంట నీ కుంచె ఎట్లా వెళ్ళింది? నేను ఫస్ట్ ఆంధ్రభూమిలో ఉద్యోగం చేసిన తర్వాత టీవీ5లో వచ్చిన యానిమేషన్ డైరెక్టర్గా. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ పత్రిక వస్తుందని అల్లం నారాయణ గారు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే నమస్తే తెలంగాణలో జాయిన్ అయినా. సో అప్పుడు 2011 నుంచి అంటే తెలంగాణ మలిదశ ఉద్యమంలో సుమారు ఒక 2000 కార్టూన్లు వేసి ఉంటాను నేను. అంటే ఆ ఉద్యమం అసలు నిజానికి నేను అంటే అన్ని రోజులు చేసిన ఉద్యోగమే. నేను నమస్తే తెలంగాణ జాయిన్ అయిన తర్వాత ఉద్యమ కార్టూన్లు వేసిన అన్ని రోజులు కూడా నేను చేసింది యాక్చువల్గా ఉద్యోగం కాదు, అది ఉద్యమం, ఉద్రేకం, ఒక భావోద్వేగం లాగా అనిపించింది నిజానికి. శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని తగలబడినప్పుడు చాలా నాకు ఎందుకంటే నేను బాగా విపరీతంగా చాలా ఫీల్ అయ్యి చేసిన కార్టూన్ ఒకటి ఉంది. మొత్తం శ్రీకాంతాచారి ఒంటికి ఒరుసుకొని వేసిన అగ్నిజ్వాలన్నీ పైకి లేచి వెళ్ళినప్పుడు ఒక స్మోక్, ఒక పొగ తెలంగాణ షేప్లో ఒకటి ఫామ్ అయినట్టు ఒక కార్టూన్ వేసిన. అట్లా చాలా ఒక కామన్ మ్యాన్, ఒక దృఢమైన ఒక కామన్ మ్యాన్ పుట్ట చీల్చుకుంటే తెలంగాణ షేప్లో చీల్చుకొని పోయి లోపల నుంచి ఒక తెలంగాణ మ్యాప్ ఒకటి ఫామ్ కావడం అన్నది. ఇట్లాంటి కార్టూన్లు ఒక చిత్తప్రసాద్ ఇన్ఫ్లుయెన్స్ మీద వేసిన కార్టూన్ చాలా ఉన్నాయి. అది వేయడము అట్లా కార్టూన్లో సుమారుగా ఒక 1500-2000 కార్టూన్లు వేసి ఉంటాను. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి సాంస్కృతిక కార్యక్రమం కింద నా పొలిటికల్ కార్టూన్ ఎగ్జిబిషన్ రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది నిజంగా తెలుగు కార్టూన్ దక్కిన హానర్గా నేను భావిస్తున్నా. June 2న తెలంగాణ వస్తే June 8న నా కార్టూన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిండ్రు. సో దాంట్లో నేను వేసిన కార్టూన్ కూడా అంటే ప్రతి సబ్జెక్టు తెలంగాణ ఉద్యమంలో కలంకవాద్ తీసుకోండి, సకల జనుల సమ్మె, సాగరహారం, వంట వార్పు, ఇట్లా ప్రతి అంశం మీద ప్రతి ఘట్టం మీద వేసిన కార్టూన్లన్నీ. ఒక ఎన్ఆర్ఐ ఫోన్ చేసి నాకు చెప్పిండు, అన్న నువ్వు ప్రతి ఘట్టం మీద వేసిన కార్టూన్లు అన్నీ చూస్తే ఒక విజువల్ హిస్టారికల్ మూమెంట్ లాగా ఉంది, ఇదంతా ఒక ఐకనోగ్రఫీ అన్న అని అన్నాడు. అసలు నాకు నిజంగా చాలా చక్కగా అనిపించింది. సో నేను ఆ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు గోరటెంకన్న ఒక మాట అన్నాడు. మృత్యుంజయ కార్టూన్లో ఆయన గెస్ట్గా వచ్చాడు. మృత్యుంజయ కార్టూన్లో ఒక మౌన సంభాషణ ఉంటుంది, మౌన జ్వలిత ఆవేశం ఉంటుందని. ఆ కార్టూన్లను చూసి అప్పటికప్పుడు ఏదో చేసిండు, మంచి కాంప్లిమెంట్ అనిపించింది. సో తెలంగాణ ఉద్యమంలో కవులు కలం అందించారు, గాయకులు గలం అందించారు. కార్టూనిస్ట్గా ఎంతో కొంత ఉడతా భక్తిగా నేను ఏది చేయాలనే ఎఫర్ట్తోని ఒక 1500-2000 కార్టూన్లు గీసి ఉంటాను నేను. సో అప్పుడు అంతేకాకుండా నేను వేసిన కార్టూన్ కూడా నేను ఉద్యోగం చేసి ఆఫీస్ ఇంటికి వెళ్తుంటే మధ్యలో నేను వేసిన కార్టూన్ ప్లకార్డులుగా, బ్యానర్లుగా ఉద్యమకారుల చేతులు కనిపిస్తుంటే ఒక ఉద్వేగానికి గురయ్యేది. అరే ఇంతకు మించిన అవార్డు ఏముంటుంది, నాకు ఇంతకు పెద్ద అవార్డు లేదు కదా అనిపించేది. సో ఇట్లాంటి అనుభవాలు అప్పుడు ఉద్యమ కాలంలో ఉండేది. అది నిజంగా ఒక ఉద్రేకభరితమైనది, ఉద్వేగభరితమైనది కూడా. సో నేను ఇంత ఎఫర్ట్ ఇంత చేయడానికి నిజానికి కూడా నాకు నమస్తే తెలంగాణ ఒక మంచి వేదిక అయింది. ఆ పేపర్ లేకుంటే కూడా నేను ఇన్ని కార్టూన్లో వేసి ఉండేవాడిని. అంత ఎంకరేజ్మెంట్ కూడా ఉండకపోయేది. ఉన్న సంపాదకులు కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు. నమస్తే తెలంగాణ నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చింది, చాలా వెన్నుదన్నుగా నిలిచింది. నీ కార్టూన్లకు సంబంధించి విడివిడిగా కొన్ని సబ్జెక్టులు లోతుగా మాట్లాడడానికి ముందు ప్రపంచ కార్టూన్లు, కార్టూనిస్ట్ల ప్రభావము, వీటిని మాట్లాడి మళ్ళీ మన సబ్జెక్టులోకి వద్దాం. ఫ్రాన్స్లో చార్లీ హెబ్డో మ్యాగజైన్కి సంబంధించి అది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. అంటే ఒక మనిషిని చంపేదాకా వెళ్ళారు అని అంటే ఏమిటి దాని ప్రభావం? ఎందుకు మిలిటెంట్లు అంతదాకా వెళ్లాల్సి వచ్చింది? అయితే ప్యారిస్లో ఈ చార్లీ హెబ్డో అన్న హ్యూమర్ మ్యాగజైన్ ఉంది. సో 2014లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. అప్పుడు దాంట్లో చార్లీ హెబ్డో అన్న మ్యాగజైన్ ప్రపంచంలో జరిగే అన్ని ఇష్యూస్ మీద చాలా హార్డ్ హిట్టింగ్, చాలా షార్ప్గా, ఎక్కడ కూడా తొనకుండా భయపడకుండా కార్టూన్లు వేసి పబ్లిష్ చేస్తుంటుంది చార్లీ హెబ్డో మ్యాగజైన్. సో 2014లో మహమ్మద్ ప్రవక్త ఆ బొమ్మ వేసినందుకు కొంతమంది బాగా హర్ట్ అయ్యి, మహమ్మద్ ప్రవక్తని బొమ్మల్లో చూపెట్టడం ఏందన్నట్టు హర్ట్ అయ్యి చార్లీ హెబ్డో మీద, మ్యాగజైన్ మీద ఒక 25 మందిని చంపేశారు. దాంట్లో 5 కార్టూనిస్టులు ఉన్నారు. సో వాళ్ళు వేసిన ఏంటంటే కేవలం జస్ట్ ఆ మహమ్మద్ ప్రవక్తని విజువలైజ్ చేసి చూపెట్టడం. అది చూపెట్టడం మాకు మా మత విశ్వాసానికి విరుద్ధం. అది అలా చేయడం వల్లనే మేము కాల్ చేస్తున్నామని లోపలికి వెళ్ళేసి 5గురిని చంపేసిండ్రు. సో దాని మీద ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా డిస్కషన్ జరిగింది. చాలా మంది కార్టూనిస్టులు స్పందించిండ్రు. నేను కూడా అప్పుడు ఒక కార్టూన్ వేసిన. ప్యారిస్లో ఈఫిల్ టవర్ ఈఫిల్ టవర్ కంటే కూడా మిలిటెంట్ గన్నే చాలా ఎక్కువ ఉంటున్నట్టు. యాక్చువల్గా అది అటాక్ చేసింది అల్ఖైదా సానుభూతి పరులు. సో ఈఫిల్ టవర్ కంటే కూడా ఆ మిలిటెంట్ల గన్నే చాలా పెద్దగా ఉంటున్నట్టు ఒక కార్టూన్ వేసిన. సో ఈ ఇష్యూ మీద
ప్రపంచవ్యాప్తంగా కార్టూనిస్టులని కొంతమంది అంటే రియాక్ట్ గమ్మని కార్టూన్ వేయమని ఆ చార్లీ హెబ్డో మ్యాగజైన్ కోరింది. దాంట్లో నేను ఒక కార్టూన్ వేసిన. ఏంటంటే ఒక గన్ను, మిలిటెంట్ అంటే ఒక గన్ను ట్రిగ్గర్ ఉంటుంది. ఆ ట్రిగ్గర్ పేలకుండా కార్టూనిస్ట్ అనే ఒక పెన్సిల్ దానికి పేలకుండా దానికి అపోజ్ చేస్తున్నట్టు, దాన్ని అడ్డుకుంటున్నట్టు. సో అది పేలకుండా అంటే ఆ మిలిటెంట్ అనే గన్ను పేలకుండా కార్టూనిస్ట్ అడ్డుపడుతున్నట్టు ఒక కార్టూన్ వేసిన. సో అది కూడా దాని మంచి అప్లాజ్ వచ్చింది. అదొక చిన్న ఎఫర్ట్, క్యాప్షన్లెస్ కార్టూను. టెర్రరిజం అనే గన్నుని కార్టూనిస్ట్ అనే పెన్సిల్ ఎట్లా అడ్డుకుంటుంది అన్నది ఒక విజువలైజ్ చేసి చూపించిన కార్టూన్. సో ప్రపంచవ్యాప్తంగా కూడా దాని మీద బాగా నిరసించారు. అటాక్ ని కూడా ఖండించారు కూడా చాలా మంది. ఒక చర్చ డిస్కషన్ దారి చేయాలి కానీ హింస అన్నది దానికి పరిష్కారం కాదు. ఒక వ్యంగ్య చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకోవడం అంటూ ఉండాలి కదా అన్నట్టు రకరకాలుగా డిస్కషన్ జరిగింది దాని మీద. అక్కడి నుంచి ఇప్పుడు మన వాతావరణంలోకి వద్దాం. ఉదయంలో గొప్ప గొప్ప కార్టూన్లు వస్తే ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారక రామారావు గారు ఎంజాయ్ చేసేవారు. ఆ కార్టూనిస్ట్కి ఆ సందేశం పంపిన సందర్భాలు ఉన్నాయి. చాలా బాగా వేశారు మీరు. ఇప్పుడు అలాంటి వాతావరణం ఉందా? ఫస్ట్ ఇప్పుడు అలాంటి వాతావరణం ఉందా అని చెప్పడానికి ఇంకొక 2 ఉదాహరణలు కూడా చెప్తాను నేను. నెహ్రూ ప్రధానమంత్రి ఉన్న కాలంలో శంకర్ పిల్లి అని కేరళ కార్టూనిస్ట్ శంకర్స్ వీక్లీలో కార్టూన్ చాలా ఫేమస్. పొలిటికల్ కార్టూన్ కూడా చాలా షార్ప్గా చాలా బలంగా విజువలైజ్ చేసి చూపించేవాడు కార్టూన్లని. సో ఆ నెహ్రూ చేసే ప్రతి ఫెయిల్యూర్ని కూడా కార్టూన్లలో వేసి చూపెట్టేవాడు. అప్పుడు నెహ్రూ ఫోన్ చేసి శంకర్ పిల్లికి ఫోన్ చేసి, శంకర్ డోంట్ స్పేర్ మీ అని అడిగేటాడు. నా మీద కార్టూన్ లేని నన్ను వదిలేయకు, నా మీద నేను చేసే వైఫల్యాలు ఏదో నాకు తెలియాలి, కాబట్టి నా మీద రోజు నన్ను విమర్శిస్తుండో నేను తెలుసుకుంటా అన్నాడు. ఇంకొక సంఘటన ఏంటంటే 1962లో చైనా భారత్ బార్డర్లో యుద్ధం భీకరంగా జరుగుతున్నప్పుడు చైనా మన భారత ఆస్తుల్ని విపరీతంగా ధ్వంసం చేస్తుంది. ఆస్తుల్ని మొత్తం మనుషుల్ని మీద కూడా ధ్వంసం చేస్తున్నప్పుడు అప్పుడు ఇండియా ప్రధానిగా ఉన్న నెహ్రూ మాత్రం పెద్దగా దానికి ఏమంటారు రియాక్ట్ కాకుండా మామూలు ఏదో అంటే గాంధీ ఐడియాలజీతోని ఒక శాంతి ప్రేమ ఏదో పుష్పము అన్నట్టు అట్లాంటి సందేశాలు ఇచ్చుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు ఆ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్కే లక్ష్మణ్ ఒక కార్టూన్ వేసింది. అదేంటంటే జవహర్లాల్ నెహ్రూ ఇట్లా గదుమ కింద చేయి పెట్టుకొని ఒక గులాబీ పువ్వును చూస్తుంటాడు. అక్కడ భీకరంగా యుద్ధం జరుగుతుంటుంది, చైనా యుద్ధం జరుగుతుంటుంది. ఈయన ఇట్లా కూర్చుంటాడు. పక్కన తను రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం ఉంటుంది. అది బాగా విమర్శనాత్మకమైన కార్టూన్. అంత యుద్ధం జరుగుతుంటే గులాబీ పువ్వును చూసుకుంటే కూర్చోవడం ఏందన్నది. నెక్స్ట్ డే వెంటనే జవహర్లాల్ నెహ్రూ ఆ కార్టూన్ చూసి ఆర్కే లక్ష్మణ్ ఫోన్ చేసి చెప్పాట, ఆ కార్టూన్ చాలా బాగుంది, దానివల్ల ఏం జరుగుతుందని నేను తెలుసుకోగలిగిన, నాకు ఆ కార్టూన్ నాకు పంపిస్తే ఎన్లార్జ్ చేసి పంపించి మీ సైన్ చేసి పంపిస్తే ఫ్రేమ్ చేసి నా ఆఫీస్లో పెట్టుకుంటాను. సో అంత హెల్దీగా అంత ఆరోగ్యకరంగా ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్లో ఒక కార్టూనిస్ట్ ఒక కార్టూన్ గీసిండు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా. ఆ కార్టూన్ గీసినందుకు, ఆ కార్టూన్ షేర్ చేసినందుకు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ని ఇద్దరిని అరెస్ట్ చేసింది ఎవరు బెంగాల్లో. సో ఇప్పుడు ఇట్లాంటి అంత లేదు, అంటే హాస్యం లేదు, ఇప్పుడు అసహనం ఉంది. సో అప్పుడున్నంత స్పోర్టివ్నెస్ లేదు. అందుకే రాజ్దీప్ సర్దేశాయి ఒక మాట అన్నాడు, ఏంటంటే పొలిటికల్ కార్టూనిస్ట్ గీసే ప్రతి కార్టూన్ కూడా పొలిటికల్ లీడర్ స్పోర్టివ్గా తీసుకోవాలి. ఏమైనా వైఫల్యాలు ఉంటే వాళ్ళు ఏదో సెట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి, అంతే తప్పించి ఇట్లా కేసులు పెట్టి ఇట్లా అసహనం ప్రదర్శిస్తే ఒక కార్టూనిస్ట్ పొలిటికల్ కార్టూనిస్ట్ కాకుండా ఒక కటౌట్ ఆర్టిస్ట్గా మారే ప్రమాదం ఉందని అన్నాడు. సో అట్లాంటి ప్రమాదం డెఫినెట్గా ఉంది. సో అట్లా కార్టూన్ అది ఉంది. నీ అనుభవంలో పలాని పుస్తకం నన్ను ఇన్స్పైర్ చేసింది, లేదు పలాని రచయిత నా జీవితాన్ని మార్చాడు, పలాని కథ నాకు గొప్ప సందేశం ఇచ్చిందని చెప్పుకుంటుంటారు బయట. అలా ఒక కార్టూన్ ఎవరినైనా మార్చిన సందర్భం ఉందా? చాలా మంచి ప్రశ్న ఇది. ఒక అతను ఉన్నాడు, అతనికి ఒక బ్యాంకు సీఈఓగా అవకాశం వచ్చింది. ఆ బ్యాంకులో సీఈఓగా చేస్తున్నాడు. అతి తక్కువ కాలంలోనే ఆ బ్యాంకుని ప్రతి ఏటా 30% వృద్ధి సాధిస్తూ దేశంలోనే 2వ అతిపెద్ద బ్యాంకుగా మార్చగలిగిన సత్తా చూపెట్టగలిగాడు. ఆ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఆ సీఈఓ పేరు ఆదిత్యపురి. ఆదిత్యపురిని తీసుకొచ్చి దీపక్ పరేఖ్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్ ఆయన సీఈఓగా చేసిండు. సో ప్రతి ఏటా 30% వృద్ధి సాధిస్తూ దేశంలోని 2వ అతిపెద్ద బ్యాంక్గా మార్చడం మామూలు విషయం కాదు. చాలా సక్సెస్ఫుల్ అయ్యిండు, చాలా సక్సెస్ఫుల్ సీఈఓ అన్నట్టు కూడా చాలా పత్రికలు ఆయన గురించి రాసినాయి.
అయితే ఆయన అంత సక్సెస్ఫుల్ సీఈఓ కావడానికి, బ్యాంకును అంత వృద్ధిలోకి తీసుకురావడానికి ఆయనకు ఒక కార్టూన్ ఇన్స్పిరేషన్ అట. ఆ కార్టూన్ వల్లే ఆయన జీవితం మారిపోయిందట. ఆ కార్టూన్ ఏంటంటే 2 బాక్సులు ఉన్న కార్టూన్ అది. ఫస్ట్ బాక్స్లో ఏంటంటే బాస్ లోపల ఉద్యోగం చేసుకుంటూ కూర్చుంటాడు, మామూలు వర్క్ చేసుకుంటూ ఉంటాడు బిజీగా. బయట ఉద్యోగులందరూ నిద్రలో జోగుతూ ఉంటారు. సెకండ్ బాక్స్లో బాస్ లోపల నిద్రలో జోగుతుంటాడు, బయట బిజీగా వర్క్ చేసుకుంటూ ఉద్యోగులు ఉంటారు, తతిమ ఉద్యోగులు. ఆయన ఫైన్ మార్నింగ్ ఒక పేపర్లో ఆ కార్టూన్ చూసిన తర్వాత ఆయన అసలు కంప్లీట్గా మారిపోయిందట ఆయన వే ఆఫ్ థింకింగ్. ఒక సంస్థ కుప్పకూలకుండా ఉండాలంటే ఎలా ఉండకూడదో ఈ కార్టూన్ చూపెట్టిందని చెప్తాడు. ఆ కార్టూన్ చూసినప్పటి నుంచి సేమ్ అదే పాలసీని ఆ బ్యాంక్లో ఆయన అప్లై చేశాడట. సో ఆ కార్టూన్ నా జీవితాన్ని మార్చేసిందని ఒక ఇంటర్వ్యూ చెప్పాడు అతను, ఆదిత్యపురి. సో ఈ కార్టూన్ నిజంగా అంటే విజయవంతమైన వ్యక్తుల జీవితాల్లో పుస్తకాలు ఉంటాయి, వ్యక్తులు ఉంటారు, అంతేకాదు కార్టూన్ కూడా ఉంటుంది అన్నట్టు ఆదిత్యపురి గారు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒక్కొక్కరి గీతకు, ఒక్కొక్కరి స్ట్రోక్కు, ఒక్కొక్కరి కలర్కు ఒక సంతకంలాగా ఉంటుంది. నీ తొలి రోజులు అయిపోయి కొంత స్థిరపడ్డాక నిన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన కార్టూనిస్టులు ఎవరు? అచ్చా, ఇది అంటే స్కూల్ దశలో అయితే నాకు ఇంట్లో మాకు అన్ని తెలుగు పేపర్లు అవి ఊళ్ళో కాబట్టి, మన నల్గొండ జిల్లాలో ఒక ఊరు, ఒక గ్రామం భూదాన్ పోచంపల్లి కాబట్టి అక్కడ మామూలు యాజ్ యూజువల్గా తెలుగు పేపర్లు వస్తాయి. తెలుగు పేపర్లో మామూలుగా గీసే కార్టూనిస్టులు మోహను, శ్రీధరు, లేదంటే సురేంద్ర, ఇట్లా ఎవరో వాళ్ళు గీసిన కార్టూన్లు మాకు ప్రేరణ ఉండేవి. తర్వాత కార్టూన్లు వేసి మొదటి దశలో వాళ్ళు మాకు ఒక ఇన్స్పిరేషన్ ఉండే. తర్వాత కూడా ఒక నెట్ కల్చర్ బాగా పెరిగి హైదరాబాద్కు వచ్చిపోవడం జరగడం వల్ల నాకు అంటే ఒక ప్రపంచంలో ఉన్న కార్టూనిస్టులు చాలామంది పరిచయం అయ్యారు. దాంట్లో యాంటిల్నస్ అనే ఒక మహిళా కార్టూనిస్ట్ ఉంది. ఆమె అత్యంత ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ ప్రైజ్ విన్నర్ కూడా ఆమె, యాంటిల్నస్. ఇప్పుడు ఆమె వాషింగ్టన్ పోస్ట్కు అండ్ న్యూయార్క్ టైమ్స్ కార్టూన్ గీస్తుంది. కార్టూన్లే కాకుండా అదే కార్టూన్ని ఒక పేపర్లో కార్టూన్ గీస్తుంది. అదే కార్టూన్ చిన్న యానిమేషన్ బిట్తోని అదే పేపర్ సంబంధించిన వెబ్సైట్లో యానిమేషన్ కూడా పోస్ట్ చేస్తుంది. సో యాంటిల్నస్ అనేది నాకు విపరీతమైన ఇన్స్పిరేషను. కార్టూన్ చాలా స్ట్రోక్ కానీ అది కానీ, ఆ ఎగ్జాజరేషన్ కానీ, ఆ సన్నెట్ స్ట్రోక్ కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా బ్యూటీ ఉంటుంది దాంట్లో. యాంటిల్నస్ అనేది నాకు కార్టూన్ బాగా ఇన్స్పిరేషన్. అలాగే బోలిగన్, జర్మన్ కార్టూనిస్ట్, ఆయన గీచే కార్టూన్లు ఎట్లా ఉంటాయంటే ఒక జానపద స్టైల్లో బొమ్మలు ఉంటాయి. అంటే మోడర్న్ ఆర్ట్ లాగా, మోడర్న్ కార్టూనింగ్ లాగా ఉంటుంది. ఐడియాలు ఏమో పొయిటిక్ ఉంటాయి, కవితాత్మకంగా. సో ఇట్లా కార్టూనిస్టులు చాలామంది, పాల్ కాకర్ కావచ్చు, డేరిల్ కాగిల్ కావచ్చు, ఇట్లా రకరకాల చాలామంది కూడా కార్టూన్లు ఇన్స్పిరేషన్ తీసుకున్నా. సో వీళ్ళందరూ కూడా నాకు బాగా ఇన్స్పైర్ చేసిన కార్టూనిస్టులు వీళ్ళందరూ కూడా. అయితే యాంటిల్నస్ అని ఒక మాట అన్నది ఆమె, చాలా మంచిగా ఒక వాక్యం అన్నది నాకు ఇంకా గుర్తుంది. ఆమె అరచేతికి 6 వేలట పెన్సిల్. అంటే చేతిలో పెన్సిల్ లేని సందర్భం ఆమెకు అసలు తెలియదట. సో చాలా చక్కగా అనిపించింది ఆ కార్టూన్. గొప్పగా ఉంది ఆ మాట. ప్రపంచంలో ఉన్న అన్ని కార్టూన్లు అన్ని సంఘటనల మీద విపరీతమైన ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, చైల్డ్ లేబర్ కావచ్చు, అన్నిటి మిలిటెంట్లు, ఉగ్రవాదుల మీద, అట్లాంటి మీద చాలా కార్టూన్లు గీసింది. చాలా బ్యూటీ ఉంటుంది దాంట్లో, ఐడియా బాగుంటుంది, లైన్ బాగుంటుంది. ఒక యాంటిల్నస్ అన్న కార్టూనిస్ట్ నన్ను గాఢంగా ప్రభావితం చేయగలిగింది. ప్రపంచవ్యాప్తంగా కార్టూన్లను రిసీవ్ చేసుకోవడంలో కానీ, కార్టూన్లను తరచి చదవడంలో కానీ పాఠకుల్లో వచ్చిన మార్పు ఎలాంటిది? ఇదే విషయం నేను డారెల్ కాగెల్ అని అమెరికన్ కార్టూనిస్ట్ ఉన్నాడు. ఆయనకు Darrell.com అని Kagel.com అని ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో 1000 పత్రికలు కార్టూన్ సప్లై చేస్తుంటాయి. ఆయన కార్టూన్ గీసి 1000 పత్రికలకు ప్రపంచవ్యాప్తంగా. ఆయన ఒక 2014-13లో హైదరాబాద్కు మ్యారిట్ హోటల్కి వస్తే నేను వెళ్ళి కలిసి ఆయన ఇంటర్వ్యూ కూడా చేసిన. ఆయన ఇదే క్వశ్చన్ అడిగాను నేను, ఇప్పుడు వస్తున్న మార్పు ఎట్లాంటిది అని. ఆయన ఒక మాట చెప్పిండు. ఒకప్పుడు పొలిటికల్ కార్టూన్లు నాకు బాగా ఇంపాక్ట్ చూపించేది, జనాలు కూడా బాగా రిసీవ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు కొద్దిగా వాళ్ళ మైండ్ సెట్ మారింది. ఇప్పుడు ఒక సిరియా మీద వేసిన కార్టూన్ కంటే కూడా ఒక పాప్ సింగర్ జానెట్ జాక్సన్ బరువైన జాకెట్ మీద వేసిన కార్టూనే బాగా పేలుతుందని చెప్పిండు. సో పొలిటికల్ లీడర్ల కంటే కూడా ఎక్కువ కొద్ది సెలబ్రిటీస్ మీద వేసిన కార్టూన్లు బాగా పేలుతున్నాయి. కొద్దిగా జనాల్లో ఆ మైండ్ సెట్ మారుతుంది. సో ఇట్లాంటిది ఉన్నది అన్నట్టు చెప్తున్నాడు. నాకు కూడా అట్లా అనిపిస్తుంది. ఒక్కోసారి బాగా ఒక హీరో మీద వేసిన కార్టూను, ఒక స్పోర్ట్స్ మ్యాన్ మీద వేసిన కార్టూన్, ఒక పొలిటికల్ లీడర్ మీద వేస్తే అంత పేలకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పొలిటికల్ కార్టూన్ అన్నది ఎక్కువ పొలిటికల్ లీడర్ల మీద వేస్తాం కదా, అంత మొనాటనస్గా భావించి జనాల్లో కూడా, రీడర్స్లో కూడా కొద్దిగా డిఫరెంట్గా వేరే ఫీల్డ్కి సంబంధించిన కార్టూన్ వేయడం వల్ల హిట్ అవుతుందా అన్నది
అదొక మిస్టేక్. ఓకే. ఇప్పుడు మృత్యుంజయలో ఉన్న కార్టూనిస్ట్ కావాలి నాకు. ఈ కార్టూనిస్టుకు ఈరోజు ఒక 10 అంశాలు దొరుకుతున్నాయి. ఈ 10 అంశాల్లో నుంచి నేను ఇది వెయ్యొచ్చు ఈరోజు కార్టూన్ అని నువ్వు ఎట్లా దాన్ని సెలెక్ట్ చేసుకుంటావు? దానికి ఏదో నీకు ఒక పారామీటర్ ఉంటుంది కదా. కరెక్ట్. అంటే యాక్చువల్గా ప్రతి కార్టూనిస్ట్ కూడా నేను ఏమనుకుంటున్నా అంటే రకరకాల ఎన్నో వార్తలు ర్యాండమ్గా అన్ని చదివినా కూడా అంటే ఫైనల్గా ఏమనుకుంటుంటే ఎనీ ప్రామినెంట్ న్యూస్ ఆఫ్ మై చాయిస్, జనరల్గా నాకు సంబంధించి కార్టూనిస్ట్ చాయిస్ అయి ఉంటుంది అది. సో ఎన్నో వార్తలు చదివిన తర్వాత ఏదన్నా ఒక వార్త కొద్దిగా డిఫరెంట్గా అనిపించినా మా ఫోకస్ అక్కడ ఆగిపోతుంది. జనరల్ ఈ కార్టూన్ మీద వేస్తే పేలొచ్చు అన్న ఉద్దేశంతో. సో ఆ రకంగా మేము పికప్ చేసుకుంటాం. జనరల్గా వచ్చేది బీహార్లో వరదలు, అధీన రేఖ వద్ద కాల్పులు, ఇవన్నీ రొటీన్గా ఉండే సబ్జెక్టులే కదా. సో అట్లా కాకుండా ఇంకేదైనా ఒక డిఫరెంట్గా ఏమన్నా అనిపిస్తే దాని మీద దాన్ని పికప్ చేసుకొని దాని మీద కార్టూన్ వేయాలన్న ఆలోచనతో కార్టూన్ గీయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ రకంగానే నేనైతే తీసుకుంటాను. మిగతా కార్టూన్స్లో కూడా జనరల్గా అట్లే తీసుకుంటుండొచ్చు నాకు తెలిసి. ఇప్పుడు జర్నలిస్టుకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి. ఇవి వాడకూడదు మాటలు, ఇవి సోర్స్కు సంబంధించి ఈ పరిమితులు, లేదా రాసేటప్పుడు వాళ్ళు ఏ భాషలో మాట్లాడినా మనం రాసేటప్పుడు దానికి ఒక ప్రామాణికమైన భాష, సంస్కారవంతమైన భాష, ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. మనం దాన్ని పత్రికా ప్రామాణిక భాష అంటున్నాం. మరి పత్రికా ప్రామాణిక కార్టూన్ భాష ఏమిటి? ఇది కూడా చాలా మంచి క్వశ్చన్. నిజానికి నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ నేను ఏం చెప్తున్నా అంటే జర్నలిస్ట్ కార్టూనిస్ట్ కావాల్సిన అవసరం లేదు, కానీ కార్టూనిస్ట్ మాత్రం కంపల్సరీ జర్నలిస్ట్ కావాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే జర్నలిస్ట్ మీరు అన్నట్టు ఒక జర్నలిస్టు ప్రామాణికం, పత్రికా భాష, ఒక ఫార్మాట్ మెయింటైన్ చేస్తూ రాసుకుంటూ పోతారు. కార్టూనిస్ట్ దగ్గర ఆ పప్పులేం ఉడకవు. కంప్లీట్గా వ్యాకరణాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చవచ్చు, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు డైలాగులలో. అట్లా మోహన్ గారు చాలా ప్రయోగాలు చేసిండు. దాసరి క్యారికేచర్ గారు అని, క్యారికేచర్ గారు పెట్టరు, యాక్చువల్గా క్యారికేచర్ పెట్టవచ్చు, గారు అనొచ్చు. ఇట్లా రకరకాల ప్రయోగాలు చేసిండు. అట్లా కొంతమంది గారు అనొచ్చు, గారు అనకపోవచ్చు. ఇట్లాంటి కార్టూన్లలో మాకు అంటే ప్రామాణికం, పత్రిక భాష ఏం లేదు. ఫన్నీగా మేము మాకు ఎట్లా తోస్తే అట్లా కొద్దిగా వక్రీకరించి, ఇప్పుడు మామూలు కార్టూన్లు అన్నీ అవే కదా, మామూలు విక్రింతలు, వేలాకోలం, వ్యంగ్యం అన్ని వకారాలే, వక్రగీతలే అంతే. కాబట్టి మాకు క్యాప్షన్లో కూడా మేము అది మెయింటైన్ చేస్తాం. ఇక్కడే నాదొక ప్రశ్న. అది భరించే పాఠకులు, భరించే రాజకీయ నాయకులు, భరించే సమాజం ఉన్నంతకాలం అన్నీ బాగానే ఉన్నాయి. నెహ్రూ లాంటి వాళ్ళు, పివి నరసింహారావు లాంటి వాళ్ళు, చివరకు నందమూరి తారక రామారావు లాంటి వాళ్ళు వేసిన కార్టూనిస్ట్కి ఫోన్ చేసి నా మీద భలే వేసావు, ఇంకా బాగా వేయాలి. ఇప్పుడు మరి రకరకాల అసహనము, దాడులు, ఇట్లాంటి వాతావరణం ఉంది. దాదాపుగా ఒక 30 ఏళ్లుగా పొలిటికల్ కార్టూనిస్ట్గా నువ్వు బొమ్మలు వేస్తున్నావు. వేసేటప్పుడు నీకు ఆ భయం కానీ, వేసిన తరువాత ఏదైనా ఇబ్బంది పడ్డ సందర్భాలు కానీ ఉన్నాయా? వేస్తున్నప్పుడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, క్రాస్ చెక్ కోసం నేను మామూలుగా కార్టూన్ నేను వేసి నా పక్కన ఎవరుకుంటే వాళ్ళు చూపిస్తా, ఎట్లా రియాక్ట్ అవుతుందో చూస్తా. బాగుందంటాడా, ఇది కాంట్రవర్సియల్ అవుతుందా అంటాడు. నా పక్కన ఎవరున్నా సరే, ఆఫీస్ బాయ్ ఉన్నా సరే చూపిస్తా. ఇంకొకరికైనా చూస్తా వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారని. కొంచెం ఒక్కోసారి భయం అవుతుంది డెఫినెట్గా కూడా. నీలో ఒక రచయిత కూడా ఉన్నాడు. నీ సామాజిక మాధ్యమాల్లో నువ్వు యాక్టివ్గా చాలా చక్కగా, బయట చాలామంది జర్నలిస్టుల కంటే కూడా బాగా రాస్తావు. ఆ విషయంలో నేను అప్రిషియేట్ చేయాలి నేను. ఎందుకంటే ఈరోజు కాదు, నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. సమీక్షలు రాస్తావు, కవిత్వ సమ్మేళనాలు ఉంటే అక్కడికి వెళతావు, భాషకు సంబంధించి మంచి మాండలిక ప్రేమికుడివి. తెలంగాణ ఆ మాటలు, అలిశెట్టి ప్రభాకర్ లాంటి కవితలవి కోట్ చేయడం, ఇవన్నీ నాకు చాలా ఏళ్ళుగా పరిచయం. రాసే భాషకు అది కవిత్వమో వచనమో అయినప్పుడు ప్రాస, యతి, అందము, సామెతలు, ఇలా కొన్ని శిల్పశాస్త్రంగా ఉన్నాయి. దానికి రచనా శిల్పం అన్నారు. అంటే తలొక్కటే ఇంత పెద్దగా ఉండడానికి లేదు, ఎనాటమీ కరెక్ట్గా ఉండాలి. ఇలా కార్టూన్కి ఏముంది శాస్త్రం? కార్టూన్కు నాకు తెలిసి పర్టికులర్గా అంత సాహిత్యాన్ని ఒడబేసి రంగరించి మనం ఏం చేస్తామో దానికి ఈ రూపం కార్టూన్ అని నేను అనుకుంటున్నా. ఇంకా వేరే ఆన్సర్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. నాకు తెలిసింది మాత్రం ఇది. యాక్చువల్గా జనరల్గా చదవడం, రాయడం అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా, అంటే కార్టూన్ గీయడానికి వీలు లేని ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు డెఫినెట్గా రాయాలనిపిస్తే రాస్తాను. అది సమీక్ష కావచ్చు, కొన్ని విషయాలు కావచ్చు, ఈ మీడియంలో చెప్పలేనిది రాతలోనే చెప్పేవి ఉంటాయి. ఒకసారి మీ గురించి కూడా నేను ఎక్కడో రాశాను. నేను మన ఇద్దరం కలిసి ఆంధ్రభూమిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు
ఏ కార్టూన్ బాగుంటే బాగాలేకుంటే ఏం చెప్పకపోయేది, బాగుంటే మాత్రం నా దగ్గరకు వచ్చి చెప్పేది. మీరు అప్పుడు ఉద్యోగం మానేసినాక నువ్వు తర్వాత నేను ఒక కార్టూన్ వేసిన, ఆ కార్టూన్ వేసినాక అన్న ఈ కార్టూన్ చాలా బాగుందని చెప్పిన. నాకు ఎంత అంటే ఒక అగ్మార్ ముద్ర వేసినట్టు అనిపించింది. అంటే చెప్పేవాళ్ళు కార్టూన్ బాగుందంటే నాకు ఒక ఒక మార్క్స్, ఫుల్ మార్క్స్ పడ్డట్టు. అదేం కార్టూన్ అంటే 90s 2000 ఇయర్లో అప్పుడు నక్సలైట్లు పోలీసుల మధ్య ఎక్కువ షూట్లు అవుతుండే, ఎన్కౌంటర్లు అవుతుండే ఎక్కువ. ఆ ఎన్కౌంటర్లు అవుతున్నప్పుడు నేను ఒక కార్టూన్ వేసిన, వీళ్ళని వాళ్ళని కాల్చడం, వీళ్ళని కాల్చడం, వీళ్ళు మందు పాత్రలు వేసి పేల్చడం. నేను అప్పుడు ఒక కార్టూన్ వేసిన. ఏం కార్టూన్ అంటే ఒక పోలీసు గన్ పట్టుకుంటాడు, ఒక పోలీసు ఒక నక్సలైట్ వీపు మీద గన్ను పెట్టి పెడతాడు. తర్వాత ఆ పోలీస్ వెనకాల నక్సలైట్ గన్ పెడతాడు, ఆ నక్సలైట్ వెనకాల పోలీస్ గన్ పెడతాడు. అట్లా రౌండ్ ఒక ఎట్లా అదవుతుంది. అంటే ఎవరి ముందు ఎవరి తర్వాత ఎవరు ఏం జరుగుతుందో అందరి వీపులో గన్నులు పెట్టి ఉంటున్న కార్టూన్ ఒకటి వేసిన. ఫ్రంట్ పేజ్ వచ్చిన ఒకరోజు మార్నింగ్ నువ్వు ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్లో అన్న కార్టూన్ చాలా బాగుంది అని చెప్పినావు. సో ఇట్లాంటి కార్టూన్ ఏమైనా ఇట్లా కాంప్లిమెంట్ వస్తుంటే మాకు ఎంకరేజింగ్ అనిపించి అట్లా కార్టూన్ రావడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. మనం కాసేపు మాట్లాడాము, ప్రేక్షకులకు ఎప్పుడూ కూడా కార్టూనిస్ట్ నుంచి కార్టూన్ వెయ్యడమో క్యారికేచర్ వెయ్యడమో కోరుకుంటారు. నీలో కవి ఉన్నాడు, రచయిత ఉన్నాడు కాబట్టి నువ్వు అందంగా మాట్లాడగలవు, అది తర్వాత సంగతి. ఇప్పుడు ఏదైనా ఒక బొమ్మ నువ్వు వేస్తున్నప్పుడు నీ స్ట్రోకు, నీ పెన్సిల్, నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపించాలి. షూర్, డెఫినెట్గా. ఇప్పుడు ఒక ఇరాన్ యుద్ధం మీద, ఒక ఇరాన్ యుద్ధంలో చాలా అంటే ఎస్పెషల్లీ పిల్లలు బాగా చనిపోయి బాగా అదవుతున్నారు. అది చూస్తున్నా కూడా చాలా హృదయ విదారకంగా ఉన్నది. ఇరాన్, మన ఇజ్రాయిల్, అమెరికా ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు, ఒక ఇరాన్ చిన్న పిల్లవాడు ఎట్లా ఫీల్ అయ్యిండు, తుపాకీని ఏ రకంగా ఊహించుకుంటుండు అన్నదాన్ని ఒక చిన్న కార్టూన్ చూపిస్తాను మీకు. అన్న, కార్టూన్ల మీద నాకేమీ ఏబిసిడి కూడా తెలియదు, ఏదో సాహిత్యంలో కనీసం 2 ముక్కలు మాట్లాడగలను తప్ప. కాబట్టి ఆ సబ్జెక్ట్ నుంచి నాకు ఇష్టమైన రచనా వ్యాపకంలోకి వస్తాను. నేను ఇప్పుడు కాదు, ఈ ఫేస్బుక్లు ఇవి రాకముందు కూడా సాహిత్య సమీక్ష వ్యాసాలు కూడా రాసేవాడివి. అవును, అది మంచి టేస్ట్ నిజానికి. ఆ విషయంలోనే మన ఇద్దరికి బాగా స్నేహం కుదిరింది. మిగతావి కార్టూన్లో నాకు ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పగలమే తప్ప దాని లక్షణ శాస్త్రం తెలియదు. రచన వైపు ఎందుకు మళ్ళావు? రచన అంటే ఇట్లాంటి నాకు అంటే జనరల్గా నాకు ఈ సాహితీ మిత్రులు నీలాంటి వాళ్ళు నాకు దొరకడం వల్ల ఇంట్రెస్ట్ పెరిగింది. చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ బుక్స్ చదవడం వల్ల రాయాలనిపించి అట్లా జరిగింది. ఈ మధ్య ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు నువ్వు ఒక సమీక్ష రాసినావు, నివాళి రాసినావు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దాంట్లో ఒక వాక్యం నాకు ఇంకా గుర్తుంది. అది ఏంటంటే, రాగానికి తోడైన పదము అనురాగమై మనల్ని వెంబడిస్తుందని. దాంట్లో సాహిత్యం ఉంది, సంగీతం ఉంది ఒక్క లైన్లో. ఇట్లాంటివి నన్ను బాగా అట్రాక్ట్ చేసినాయి. ఇట్లాంటివి చాలామంది ఇంత బ్యూటీ ఉంటుందా అనిపించింది. అంటే ఒక్క సెంటెన్స్లో సంగీతం సాహిత్యం గురించి చెప్పడం అన్నది చాలా బ్యూటీ ఉంది. అట్లాంటివి చాలా చదవడం వల్లనేమో నాకు కూడా రాయాలనిపించేది. సరే, కార్టూనిస్ట్లో ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నట్టే రాయడంలో కూడా నీలాంటి వాళ్ళు అట్లా ఇన్స్పైర్ చేయడం వల్ల ఎందుకు. ఇప్పుడు మోహన్ కార్టూనిస్ట్ ఉన్నారు, ఆయన రాసినప్పుడు అబ్బో ఆ కార్టూన్లో ఎంత తీవ్రత ఉంటుందో రాసే భాషలో అంత తీవ్రత ఉంటుంది, చాలా వెరైటీగా ఉంటుంది ఆ ప్రెజెంటేషన్, అది బ్యూటీ ఉంటుంది, అంటే సొంత మార్క్ ఉంటుంది. అయితే నాకు ఈ సాహిత్యం మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి నేను ఏం చేశానంటే, నమస్తే తెలంగాణలో ఒక 75 మంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అందరు ఆర్టిస్టుల గురించి ఒక 75 ఆర్టికల్స్ రాసిన ప్రతి వారం బతుకమ్మ సండే మ్యాగజైన్లో. కంప్లీట్గా అన్ని దేశాల్లో ఉన్న ఆర్టిస్ట్ గురించి కొంతమందికి ఫోన్ చేసి మాట్లాడినా, కొంతమంది చాట్లో, కొంతమంది వాట్సాప్ చాట్లో, ఎట్లా ఏ అవైలబిలిటీ నా కమ్యూనికేషన్కి ఎట్లా కన్వీనియంట్ ఉంటుందో ఆ రకంగా వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి రాసిన. అది పుస్తకం దేవాలని ఆలోచన కూడా ఉంది. సో సాహిత్యం అటువైపు బాగా మళ్లించింది. చిన్నప్పుడు కూడా ఎక్కువ బుక్స్ చదవడం వల్ల కూడా నాకు ఎక్కువ అది ఉన్నది. ఎండమూరి వీరేంద్రనాథ్ అన్ని పుస్తకాలు కావచ్చు, శ్రీరమణ మిథునం కావచ్చు, చలం మైదానం కావచ్చు, శ్రీశ్రీ మహాప్రస్థానం కావచ్చు, అండ్ పతంజలి గారి సాహిత్యం కావచ్చు, నామిని సుబ్రహ్మణ్యం పచ్చనాకు సాక్షిగా దగ్గర నుంచి అన్ని పుస్తకాలు కావచ్చు. అంటే నేనేమంటున్నా అంటే ఆదిశంకరాచార్యుల
అద్వైత సిద్ధాంతం నాకు ఎంత ఇష్టమో, శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానంలోని అద్వైతం అన్న కవిత కూడా నాకు అంత ఇష్టం. నేను అందుకే అన్నపూర్ణ అష్టకం వింటా. అయన్ రాండ్ ఆబ్జెక్టివిజం అంటే ఆబ్జెక్టివిజం చదువుతా. ఇట్లా ఒక ఫ్రెడ్రిక్ నీషే, తస్పోక్ జరతస్త్రా, ఇట్లా దేవుడే, ఇది లెఫ్టే, రైటే. నాకు అన్నిటి మీద ఆసక్తి ఉంది. ఒక కార్టూనిస్ట్కి అన్ని తెలుసుకోవాలని ఉంది. ఒక దాంట్లో ఒక ఐడియాలజీ నచ్చుతుంది, ఒక దాంట్లో ఒక ధ్వని నచ్చుతుంది, ఒక దాంట్లో సంగీతం నచ్చుతుంది, ఒక దాంట్లో సాహిత్యం నచ్చుతుంది. సో ఇట్లా రకరకాల పుస్తకాలు చదివిన. స్కూల్ డేస్లో ఆ పుస్తకాలు చదివిన. కాలేజ్ డేస్లలో ఎంటర్ అయిన తర్వాత అయన్ రాండ్ ఫౌంటైన్ హెడ్ అండ్ అట్లాస్ ష్రగ్డ్, ఫ్రెడ్రిక్ నీషే తస్పోక్ జరాతుస్త్రా చదివా. తర్వాత ది ప్రాఫిట్ ఖలీల్ జిబ్రాన్ ద ప్రాఫిట్ 107 పేజీలు ఉంటే దాని మీద ఓషో రివ్యూ రాసిన ఒక బుక్. అది 788 పేజీలు ఉంటుంది. ఒరిజినల్ పుస్తకం 107 పేజీలు. సో ఇట్లాంటి బుక్స్ అన్ని కొద్దిగా అంటే నన్ను అట్లా అన్ని కలగాపులుగా చేసి మిక్సీలు వేసి చేసినట్టు అయిపోయింది. అయినప్పుడు కూడా ఇప్పటికి కూడా నాకు శ్రీశ్రీ కవిత అన్న, ఇప్పుడు చెప్పినట్టు ఒక అన్నపూర్ణ అష్టకం అన్న, అయన్ రాండ్ అన్న, ఇట్లా నాకు చాలా ఇష్టం. సో ఇట్లా చదువుతూ వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో కొంచెం నాకు అంటే వయసు కొంచెం ఎక్కువ రావడం వలన ఏమో నాకు ఇప్పుడు ఒక స్పిరిచువల్ ఓరియంటేషన్ రావడం వల్ల కొన్ని పుస్తకాలు చదువుతున్నా. 2021లో మా చిన్న తమ్ముడు చనిపోయినప్పుడు కొద్దిగా మనసంతా కకావికలమైనప్పుడు ఒక యోగి ఆత్మకథ, బయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి, పరమహంస యోగానంద పుస్తకం చదివారు. తర్వాత సద్గురు జగ్గి వాసుదేవ్ ది డెత్ అనే పుస్తకం చదివారు. తర్వాత ఎక్కార్ట్ టాలే, జర్మన్ ఫిలాసఫర్, ద పవర్ ఆఫ్ నవ్ అని చదివారు. తర్వాత ఓషోయి కనీసం ఒక 6 డజన్ పుస్తకాలు చదివారు. ఆరెంజ్ అని, ద సడన్ క్లాష్ ఆఫ్ థండర్ అని, లాఫ్టర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అని, ఇట్లా రకరకాల పుస్తకాలు చదివిన. తర్వాత జిడ్డు కృష్ణమూర్తి, నాకు ఇప్పుడు అన్ని పుస్తకాలు చదివిన స్పిరిచువల్లో అన్ని చదివిన పుస్తకాల్లో నాకు కరెక్ట్ ఆన్సర్ 100 ప్రశ్నలకు 100 ఆన్సర్లు దొరికింది కృష్ణమూర్తి దగ్గర, జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు. కనీసం నేను ఒక జిడ్డు కృష్ణమూర్తి నోట్బుక్, కృష్ణమూర్తి జర్నల్, కృష్ణమూర్తి టు హిమ్సెల్ఫ్ అండ్ 1969 మెడిటేషన్స్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద నౌన్ పుస్తకం చదివిన తర్వాత ఒక అర్ధరాత్రి లేచి డైరీలో ఒక 2 మాటలు రాసుకున్నాను. అవి ఏంటంటే, కులమత గురుదైవాలను, కుటిల జాతి భేదాలను, జటిల మనోబంధాలను పుటమార్చిన బడబాగ్ని కృష్ణమూర్తి అని. అంటే కులము లేదు, గురువు లేదు, ఏ జటిల మనోబంధం లేదు, ఏమీ లేదు కంప్లీట్గా. అంటే ప్రతిదీ కూడా నాకు చూస్తుంటే కొద్దిగా అంటే నాకు ఆ మైండ్ సెట్ మారడం వలనేమో కొద్దిగా ఒక స్పిరిచువల్ ఓరియంటేషన్ ఇచ్చి కొద్దిగా పుస్తకాలు చదవాలన్న ఇంట్రెస్ట్ కలిగింది. అంతెందుకు అదంతా కూడా నాకు ఇప్పుడు శ్రీశ్రీ నుంచి సిసి వరకు కూడా, సిసి అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి, అప్పటి వరకు కూడా వాళ్ళు రాసే పాటలలో కూడా ఎంతో కొంత నాకు బాగా అటెన్షన్ అయ్యింది. నాకు పట్టుకుంటా, రాసుకుంటా, లేకుంటే డైరీ లైన్ రాసుకుంటా. దాంట్లో దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. మామూలుగా కార్టూన్కు సాహిత్యం మనకు అడ్వాంటేజ్గా ఉంటుంది. సాహిత్యం చదివితే మంచి కార్టూన్ వేయచ్చు. అట్లాగే సాహిత్యాన్ని కూడా కార్టూన్ ఒక ఇన్స్పిరేషన్ ఏమో అనిపించింది నాకు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. బాపు గారు ఒక కార్టూన్ వేసింది. అదేంటంటే పెళ్లి జరుగుతుంటుంది. పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకు పుస్తలు తాడు కడుతుంటాడు. కట్టి పక్కన వచ్చి కూర్చోవచ్చు కదా. ఆ 3 మూలు వేసిన తర్వాత ఆ మునివేలు ఉంటాయి, మునివేళ్ళని మెడ మీద ఇట్లా ఇస్తాడు. ఇది రహస్య సంకేతాలాగా ఒక ఇలస్ట్రేషన్ చేసిండు. అది ఎవరు, బాపు గారు. సేమ్ అదే కార్టూన్ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు దాన్ని కొద్దిగా పాటగా సాహిత్యంగా అనువాదం చేసిన నాకు అనిపించింది. ఎవరు చెప్పలేదు కానీ నేను ఫైండ్ అవుట్ చేసిన. అది ఏంటంటే మురారిలో పెళ్లి పాట ఉంది. అదేంటంటే, పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు, పచ్చని మెడపై వెచ్చగా రాసిన చిలిపి రహస్యాలు అని. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బాపు గారి కార్టూన్. అది బాపు గారి కార్టూన్ని సాహిత్యంగా అనువాదం చేస్తే సీతారామ శాస్త్రి గారి సాహిత్యం అయింది. సీతారామ శాస్త్రి గారి సాహిత్యాన్ని ఒకవేళ కార్టూన్ విజువలైజ్ చేస్తే బాపు గారి కార్టూన్ అవుతుంది. ఇక్కడే నాదొక ప్రశ్న. నీకు గ్రామీణ నేపథ్యం ఉండడము, ఇంట్లో మీ నాన్న కూడా కొంత సాంస్కృతికంగా చైతన్యంగా ఉండడము, నీకు అక్కడున్న వాతావరణము అట్లా మార్చాయి నేను. ఆ తర్వాత నువ్వు కూడా సాహిత్యాన్ని, నాకు ఇది ఎక్కడో నా కార్టూను కాక నేను ఇంకా నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి సాహిత్యం అవసరమని దాన్ని పట్టుకున్నాను. ఇప్పుడు వచ్చే తరం వాళ్ళని మనం ఆర్టిస్టులు అందాం, కార్టూనిస్టులు అందాం, చిత్రకారులు అందాం, ఏదైనా పేరు, వాళ్ళకి ఇట్లాంటి నేపథ్యం ఉందా, అట్లాంటి వాతావరణం ఉందా? ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్ ఇప్పుడు ఒకటి టెక్నాలజీ బాగా జనాలు మొత్తం ఇంట్లోకి వచ్చి మొత్తం 24 hours మన మనిషి శరీరాన్ని ఆవహించేసింది కదా. సో కాబట్టి అడుగు మొత్తం స్వైప్ చేస్తూ కంప్లీట్గా రీల్స్ అని, షార్ట్స్ అని ఎక్కువ ఫోకస్ అక్కడ ఉండే. ఇంతకుముందు మనము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రైన్లో వెళ్తే ఎవరి చేతిలో చూసినా బుక్స్ ఉండేవి, నావెల్స్ ఉండేవి. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్లే ఉంటున్నాయి. బుక్స్ తిప్పే బదులు వీళ్ళు స్వైప్ చేస్తారు. ఇప్పుడు
పేజీలు తిప్పడం నుంచి స్వైప్ వరకు వచ్చింది కాబట్టి జనరల్గా మామూలు ఎక్కువ అంటే కొద్దిగా సాహిత్యాభిరుచి, కొద్దిగా చదువుకుని, కొద్దిగా లిటరరీ ఓరియంటెడ్, ఒక జర్నలిస్టిక్ ఇన్స్టింక్ట్స్ ఉన్న ఒక పిల్లలకు డెఫినెట్గా కార్టూన్ మీద ఇంట్రెస్ట్ జనరల్ కలగడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ చదవడం అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు మామూలుగా స్మార్ట్ ఫోన్ తుఫాన్లు కొట్టుకొని పోవాల్సిందని నేను అనుకుంటున్నా. నాకు తెలిసి ఇప్పుడైతే కొత్త కార్టూన్స్, జనరల్ కార్టూన్స్, సోషల్ కార్టూన్ గీసే వాళ్ళు ఉన్నారు కానీ పొలిటికల్ కార్టూన్స్ రావడానికి ఛాన్స్ లేదేమో నాకు అనిపిస్తుంది. కార్టూన్ను చదవాలా, చూడాలా? కార్టూన్ యాక్చువల్గా చూసే కార్టూను చాలా మంచి కార్టూన్, అంటే వాల్యుబుల్ కార్టూన్ అన్నాడు ఇది. ఎందుకంటే క్యాప్షన్ లెస్ కార్టూన్ ఎప్పటి కూడా ఒక యూనివర్సల్ లాంగ్వేజ్, అది ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ అనుకోవచ్చు దాని కార్టూన్. భాష లేదు కాబట్టి ఎప్పుడైనా ఫస్ట్ ఎవరైనా కార్టూన్ కాంపిటీషన్లు అడిగినా కానీ క్యాప్షన్ లెస్ కార్టూన్లకే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. కాబట్టి క్యాప్షన్ లెస్ కార్టూనే క్యాప్షన్తో కూడిన దానికి అంటే చదివే కార్టూన్ కంటే చూసే కార్టూనే చాలా సిగ్నిఫికెన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కార్టూన్ చదివితే అది జోక్ అవుతుంది, చూస్తేనే కార్టూన్ అవుతుంది. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు వింటే జోకు, కంటే కార్టూన్. సో ఆ ప్రాబ్లం దానికి ఉంది. ఇప్పుడు నీ కార్టూన్ పుస్తకాల్లోకి వద్దాం, లేదా నువ్వు వేసిన బొమ్మలు పుస్తకాలుగా వచ్చినవి, వాటి గురించి మాట్లాడదాం. నాకు అన్నిటికంటే బాగా పదే పదే నేను చూస్తున్నది హరితహాసం. దాంట్లో సామాజిక స్పృహ ఉంది. ఆ సామాజిక స్పృహ ఎంతటిదో మాటల కంటే కూడా నీ బొమ్మలతో చెప్పిన ప్రయత్నం ఇంకా గొప్పగా ఉంది. దాని నేపథ్యం ఏమిటి? యాక్చువల్గా నేను డైలీ పొద్దున్న లేసి పేపర్లు చదవడం, దానికి సంబంధించిన పొలిటికల్ కార్టూన్లు గీయడం, ఇదంతా ఒక సమ్ టైమ్స్ నేను ఒక మొనాటనస్గా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ మొనాటనస్ని కొద్దిగా బ్రేక్ చేయడానికి కొద్దిగా నాన్ పొలిటికల్ కార్టూన్ వేస్తే బాగుండని అనిపించింది. ఏదో చదువుతుంటే ఎక్కడో చదివితే ఒక వాక్యం నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఏంటంటే కుక్కను పెంచితే మనిషి, మొక్కను పెంచితే మహర్షి అని. నాకు ఎందుకో మొక్కను పెంచితే నిజంగా మహర్షి అనిపించింది. భలే ఉంది ఇది వాక్యం అనిపించింది నాకు. ఆ సెంటెన్స్ భలే బాగుంది అనిపించింది. ఇక అప్పటి నుంచి నాకు ఏదో మొక్కల మీద, చెట్ల మీద కార్టూన్ వేస్తే బాగుండన్న ఇంట్రెస్ట్ కూడా కలిగింది. ఆ దశలోనే నాకు మన మాజీ ఎంపీ జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని ఒక ఉద్యమం లాంటి ప్రోగ్రామ్ ఏదో చేస్తుంటే అది కూడా నాకు కొద్దిగా ఇన్స్పైర్ అనిపించి కొద్దిగా చాలా ఒక 300 కార్టూన్లు గీసా. ఆ 300 కార్టూన్లలో ద బెస్ట్ 200 కార్టూన్స్ని వాళ్ళు తీసుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వాళ్ళు హరితహాసం అని దాన్ని ఒక కాఫీ టేబుల్ బుక్ లాగా ప్రింట్ చేసారు దాన్ని. సో దీంట్లో కూడా అంటే రకరకాల కార్టూన్, అంటే మొక్కని నాటాలి, అట్లా రకరకాలుగా ఉన్నాయి కార్టూన్లు. ఇక్కడ పెట్టిన ఇది మామూలుగా అయితే పోయేట్రీ, పచ్చటి ఏమో పోయేట్రీ, పచ్చటి ట్రీ. సో అట్లా మన అంటే పదానికి సంబంధించి శ్లేష సంబంధానికి సంబంధించి ఒక కార్టూన్ వేసింది. అట్లా ఇంకొక ఇది ఒక ప్యాథటిక్ హ్యూమర్ ఉన్న కార్టూన్. చెట్టు లేనప్పుడు ఆమె దేనికి, చెట్టు కొమ్మ లేనప్పుడు దేనికి ఉయ్యాల ఊగాలి, కాబట్టి తండ్రి చెయ్యే కొమ్మ అయిందని. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. టెక్నో కిడ్ కార్టూన్లేంటి, ఒక మొబైల్ ఆర్ మ్యూజిక్కి సంబంధించిన మొబైల్ షాపును నువ్వు ఇనాగరేట్ చేయడం ఏంటి? ఇది యాక్చువల్గా నేను టెక్నో కిడ్ అని ఒక సుమారుగా 100 కార్టూన్లు గీసి ఉంటా. ఆ కార్టూన్ గీయడానికి కూడా ఒక చిన్న ఇన్సిడెంటే కారణమైంది. అదేంటంటే శ్రీరామనవమి రోజు మా మిస్సెస్ పూజ చేస్తుంది. శ్రీరామనవమి కాబట్టి రామునికి సంబంధించి సీతారామ అనుకుంటే ఏదో చదువుతుంటే మా బాబు అప్పుడు ఒక 10 ఏళ్ళ క్రితం, 12 ఏళ్ళ క్రితం చూసి, డాడీ మమ్మీ సీతారాం అంటుండేది సిడి రామ్ కదా అన్నాడు. సీతారాం అంటే వాడికి సీతారాం తెలియదు, సిడి రామ్ తెలుసు. అంటే టెక్నాలజీ పిల్లల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అసలు, అంటే మెయిన్ మన కల్చర్నే మర్చిపోయి ఇట్లా అయిపోయింది అనిపించింది. అసలు ఈ సిరీస్ మీద ఒక కార్టూన్ వేయచ్చు కదా అని అనిపించింది. సో నాకు అది ఒక అట్రాక్ట్ అయింది నాకు దానికి. సో అట్లా ఒక 100 కార్టూన్ గీసిన. ఆ కార్టూన్ని స్మైల్స్ బిహైండ్ ద లైన్స్ అని ఆ పేరుతోని బెంగళూరులో ఐఏఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్ వాళ్ళు నన్ను ఆఫర్ చేస్తే అక్కడ కార్టూన్ ఎగ్జిబిషన్ పెట్టి ఈ కార్టూన్ డిస్ప్లే చేశారు. అక్కడ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు అక్కడ సంగీత మొబైల్స్ వాళ్ళు ఆ కార్టూన్ చూసిరండి, చిన్నపిల్లల మీద చేసిన కార్టూన్. అంటే ఇప్పుడు చిన్నపిల్లలందరినీ కూడా ఇప్పుడు మొత్తం టెక్నాలజీ బాగా ఆవించేసింది కదా. వాడు బుక్ బదులు ఫేస్బుక్ వాడుతున్నాడు. మీది ఏ గ్రామం రా అంటే ఇన్స్టాగ్రామం అంటున్నాడు. సో ఇట్లా అయిపోయింది మొత్తం కంప్లీట్గా. అట్లా ఒక 100 కార్టూన్లు వేసి అక్కడ డిస్ప్లే చేసిన తర్వాత వాళ్ళని ఏదో బాగా అట్రాక్ట్ చేసినాయి. ఇంతకుముందు అయితే ఒక అమ్మాయిని చిన్నపిల్లలు కొట్లాడుకుంటే పళ్ళు రాలుతానే, ఇప్పుడు నీ బ్లూటూత్ రాలుతుంది రా అంటున్నాడు. ఇప్పుడు ఎట్లా అయిపోయింది. సో అట్లా అన్ని కార్టూన్లు కూడా ఇప్పుడు శివుడికి ఉన్న 3వ నేత్రం చూస్తే సీసీ కెమెరాని అడుగుతున్నారు పిల్లలు.
ఇవన్నీ కూడా ఇప్పుడు విష్ణుమూర్తి తిప్పే మామూలు విష్ణు చక్రాన్ని ఫిడ్జెట్ స్పిన్నర్ అనుకుంటున్నారు. సో ఇవన్నిటిని కలిపేసి ఒక 100 వరకు వేసిన కార్టూన్ అక్కడ డిస్ప్లే చేస్తే వాళ్ళకి బాగా అట్రాక్ట్ అయ్యారు. ఎక్కువ మొబైల్ ఫోను ఈ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన కార్టూన్ ఉండడం వల్ల వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు. చాలా బాగున్నాయి సార్ మీ కార్టూన్ని, మేము మా షోరూంలో డిస్ప్లే చేసుకుంటాము, అంతేకాదు మా షోరూమ్ కూడా మీరే ఇనాగ్రేట్ చేయాలని చెప్పాను. అప్పుడు మియాపూర్లో ఉన్న సంగీత మొబైల్స్ నా చేత ఇనాగ్రేట్ చేయించారు. సో అట్లాంటి కార్టూన్కి సంబంధించి ఒక చిన్న కార్టూన్ చూపిస్తారు. ఇప్పుడు మన కల్చర్ని పిల్లలు టెక్నాలజీ మాయలో పడి మొత్తం కంప్లీట్గా మర్చిపోయే కార్టూన్ ఇది. ముగ్గేస్తుంటే హ్యాష్ ట్యాగ్ అంటే అది ముగ్గు కాదు, హ్యాష్ ట్యాగ్ అని చెప్పాల్సిన సందర్భం. అట్లా ఒక అందమైన ఒక ఇది ఉంటే ఒక రెయిన్బో చూసి వైఫై అనుకుంటున్నారు. మామూలుగా మా పెద్దలు పేకాట ఆడితే డబ్బులు ఓడగొట్టుకుంటే పేపర్లు చుట్టుకొని వస్తారు నడుము కదా. ఇప్పుడు చిన్నపిల్లవాడు కాబట్టి ఆడు ఆన్లైన్ రమ్మీలో డబ్బులు ఓడగొట్టుకున్నాడు, అప్పుడు ఆడు ఈ పేపర్ చుట్టుకొని ఇట్లా. అంటే జనరల్గా నేను వేసే జనరల్ పొలిటికల్ కార్టూన్ల కంటే కూడా ఇవి నాకు కొద్దిగా అట్రాక్ట్ అనిపించేసి ఇప్పుడు ప్రయోగం సాంకేతికతకు సంబంధించిన అంశం. పెన్సిల్ పట్టుకుని పేపర్ల మీద రఫ్ వేసుకుని ఆ తర్వాత ఎడిటర్కు రఫ్గా చూపించి నేను చాలాసార్లు చూశాను. 3, 4 అనుకుని రఫ్ పేపర్ మీద ఇది లైన్ కాన్సెప్ట్, దాంట్లో ఇది బాగుంది అని అంటే తర్వాత మళ్ళీ డెస్క్ మీద కూర్చుని దాన్ని పూర్తి వేసి ఆ తర్వాత మళ్ళీ బ్రష్ తీసుకుని దానికి రంగులు వేయడం. అలాంటి ప్రాసెస్ నుంచి ఇప్పుడు పెన్సిల్ అవసరం లేకుండా, బ్రష్ అవసరం లేకుండా, రంగుల జోలికి వెళ్లకుండా ఐప్యాడ్లోనూ లేక ఇంకా ఏఐ టెక్నాలజీ వాడు చేస్తే ఈ ప్రయాణంలో నువ్వెట్లా మారుతూ వచ్చావు? నీకేది కన్వీనియంట్గా ఉంది? నేను ఫస్ట్ అంటే పొలిటికల్ కార్టూన్ ఫస్ట్ ప్రారంభ దశలో నేను కూడా పేపర్ మీద పెన్సిల్తో వేసి చెరిపేసి ఇంకుతో కార్టూన్లు వేసి స్కానింగ్ చేసి ఆంధ్రభూమిలో నువ్వు చూస్తుండేవాడు. ఆ కార్టూన్లు వేసి కలర్లు అప్లై చేసి ఇచ్చేవాడిని. సో అప్పట్లో ఎట్లా ఉండేదంటే ఈ రోజు సంఘటన జరిగితే అది పేపర్లో రేపు వచ్చేది, రేపు ఆ వార్త చదివి కార్టూన్ వేస్తే ఎల్లుండి వచ్చి ఇచ్చేది. అంటే ఒక కార్టూన్ జనాలకు చేయడానికి 3 రోజులు టైం పట్టేది. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. ఇన్సిడెంట్ జరిగిన 30 నిమిషాలనే వార్తతో పాటే కార్టూన్ రావాల్సిన సందర్భం ఉంది. సో ఇప్పుడు పెన్సిల్ మీద చేసి ఇంక్ చేసి దాన్ని చేసి పేపర్లో ప్రింట్ అయ్యే చూడాలంటే కష్టం అది. కాబట్టి మనం ఎంతో కొంత టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను ఇప్పుడు కూర్చొని మామూలు టెక్నాలజీ ఇప్పుడు ఇన్సిడెంట్స్ జరిగితే వెంటనే కార్టూన్ వేసి వార్తతో పాటుగా కార్టూన్ పోవాలన్న ఉద్దేశంతో టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని ఫోటోషాప్ అండ్ ఐప్యాడ్ ప్రొక్రియేట్లో కార్టూన్ గీయడం స్టార్ట్ చేశాను. సో ఇది కూడా నాకు మంచి కన్వీనియంట్గా ఇది బెస్ట్ కన్వీనియంట్. కానీ అది ఎప్పటికి కూడా ట్రెడిషనల్ ఆర్ట్ అన్నది ఎప్పటికి కూడా అది చాలా క్వాలిటీ, ఎప్పటికి కూడా దానికి ఉంటే ప్రాముఖ్యత, దాని సిగ్నిఫికెన్స్ దానికి ఉంటుంది. కానీ స్పీడ్గా జనాలకు చేరడం ఇంపార్టెంట్ కాబట్టి పొలిటికల్ కార్టూన్ అన్నది టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాల్సిందే, గీయాల్సిందే. కార్టూన్ వేరు, పొలిటికల్ కార్టూన్ వేరు. పొలిటికల్ కార్టూన్కి ఉండే లక్షణం ఏంటి? అసలు పొలిటికల్ అంటే కార్టూన్లలో 2 రకాలు, సోషల్ కార్టూన్ ఒకటి, పొలిటికల్ కార్టూన్ ఒకటి. ఈ సోషల్ కార్టూన్ పక్కన పెడితే పొలిటికల్ కార్టూన్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే పొలిటికల్ కార్టూన్ ఉద్దేశం అసలు ఇది యాక్చువల్గా ఒక గులాబీ పువ్వు లాంటిది పొలిటికల్ కార్టూన్. అంటే పువ్వులాగా పరిమళిస్తూనే దానికి ఉన్న ముళ్ళుతో సుతారంగా చిన్నగా చురక అంటించడం లాంటిది పొలిటికల్ కార్టూన్ ఉద్దేశం. సో అంతేకాకుండా పొలిటికల్ కార్టూన్ ఆర్ట్ ఆఫ్ కంప్లైంట్ అని కూడా అంటారు. అంటే ఫిర్యాదు కళ. అంటే ఒక కామన్ మ్యాను పొలిటికల్ లీడరు చేసే పనులను విమర్శిస్తూ, ప్రజా వ్యతిరేక పనులను విమర్శిస్తూ ఒక కామన్ మ్యాన్ వైపు ఉండడం పొలిటికల్ కార్టూన్ ఉద్దేశం. దానికి సంబంధించి ఒక చిన్న కార్టూన్ గీసిన. అసలు పొలిటికల్ కార్టూన్ అంటే ఏంది అన్నది, అది ఎట్లా సామాన్యుడి వైపు ఎట్లా ఉంటుంది, పొలిటికల్ లీడర్ వైపు ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో గీసిన కార్టూన్. పెన్సిల్ కార్టూనిస్ట్ అయితే వీడికి చురక అంటిస్తుంది, వాడిని దర్జాగా కూర్చోబెట్టింది. బ్రహ్మాండం. అయితే దీనికి సంబంధించి పొలిటికల్ కార్టూన్లకు సంబంధించి నేను కొచ్చికి వాళ్ళు నన్ను ఒకసారి కేరళ కార్టూన్ అకాడమీ వాళ్ళు నన్ను ఒకసారి అడిగితే నేను వెళ్ళి అక్కడికి, నన్ను గెస్ట్గా వెళ్తే వర్క్షాప్ చేస్తున్నప్పుడు మధ్యలో లేచి ఒక అమ్మాయి నన్ను అడిగింది. పొలిటికల్ కార్టూన్ గురించి రకరకాల ప్రశ్నలు అడిగారు. కేరళ అంటే కార్టూన్ కానాచి కదా యాక్చువల్గా. శంకర్ పిల్లి, అబు అబ్రామ్, పెద్ద పెద్ద ఓవి విజయన్, ఉన్ని, అక్కడి నుంచి చాలా పెద్ద కార్టూనిస్ట్ ఉన్నారు. అక్కడ ఉన్న అమ్మాయిలు, అక్కడ ఉన్న వాళ్ళకు కూడా కార్టూన్ గురించి బాగా ఇంట్రెస్ట్ ఉండడం వల్లనేమో నన్ను ఒక కార్టూన్ మంచి క్వశ్చన్ చేసింది. ఏంటంటే కార్టూన్లలో ఫిలాసఫీ కనిపిస్తుంది కదా, ఫిలాసఫర్స్ లాగానే అనిపిస్తుంది కార్టూనిస్టులు అంటే అన్నట్టు అని చెప్పింది. అంటే అవును, నేను ఫిలాసఫర్స్ అంటే కార్టూనిస్టులు అంటే ఫిలాసఫర్స్. ఆర్జీవి రామ్ గోపాల్ కూడా ఎక్కడో ఒకసారి అన్నాడు కార్టూనిస్టులు అంటే ఫిలాసఫర్స్ కంటే ఎక్కువ అని.
ఒకటి ఏదో కామెంట్ చేసినట్టు గుర్తుంది నాకు. సో అమ్మాయి అడిగితే నేను సమాధానం చెప్పిన. నిజం అంటే ఫిలాసఫీ, ఒక కార్టూన్ చూస్తే దాంట్లో ఎంతో ఫిలాసఫీ ఉంటుంది నిజానికి. ఇప్పుడు ఒక కార్టూన్స్ కూడా ఫిలాసఫర్స్ కంటే కూడా ఎక్కువే నన్ను అడిగితే. ఇప్పుడు జర్మన్ ఫిలాసఫర్ ఫ్రెడరిక్ నీషే ఒక మాట అన్నాడు, ఏంటంటే ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ఏ ఫ్యూ సెంటెన్సెస్ వాట్ అదర్స్ సే ఇన్ ఏ హోల్ బుక్ అని. యాజ్ ఎ కార్టూన్స్గా నాకేమనిపిస్తుంది అంటే ఐ వాంట్ టు కన్వే ఇన్ ఏ సింగిల్ ఇమేజ్ వాట్ ఫిలాసఫర్స్ సే ఇన్ ఫ్యూ సెంటెన్సెస్ అని. సో పొలిటికల్ కార్టూన్ అన్నది సో అంత పవర్ఫుల్. సో దానికి సంబంధించి అట్లా ఒక ఫోటో ఉందని అనుకుందాం, బ్లాక్ అండ్ వైట్, ఆ తర్వాత కలర్, ఇప్పుడు ఇంకా హెచ్డీలు, 4Kలు, 8Kలు, రకరకాల రెజల్యూషన్, చివరకు స్మార్ట్ ఫోన్లలో కూడా హై క్వాలిటీ ఫోటోలు తీస్తున్నాం. ఇదివరకు ప్రింట్లు వేసుకునేవాళ్ళు, ఇప్పుడు ప్రింట్లు అవసరమే లేదు, దాన్ని వాడుకుంటున్నారు ఎక్కడో ఒక చోట. వీడియోలు కూడా తీయగలుగుతున్నారు ఫోన్లలో. ఇలాంటప్పుడు ఫోటో చెప్పలేనిది క్యారికేచర్ ఏం చెబుతోంది? ఎందుకు క్యారికేచర్ అవసరం అవుతోంది? ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఉన్న మనిషిని యాజ్ ఇట్ ఈస్గా చూస్తే మామూలు మనిషి ఇలా చూడడం, అదొక పోర్ట్రైట్ ఫార్మాట్. దాన్ని కొద్దిగా హ్యూమర్ టచ్ ఇవ్వడం, కొద్దిగా హ్యూమరస్గా చేయడం క్యారికేచర్ ఉద్దేశం. దాంట్లో కొద్దిగా ఒక ఐడియాతో కూడుకున్న క్యారికేచర్లు కూడా వేయచ్చు. సో దాని క్యారికేచర్ ఉద్దేశం ఏంటంటే మెయిన్ హ్యూమర్ కోసమే, హ్యూమరే. కాకపోతే కోర్ట్ జోన్స్ అని ఒక మన యుఎస్లో ఒక కార్టూనిస్ట్, ఆయన చెప్తాడు క్యారికేచర్ అన్నది ప్రతి మనిషి, ఒక మనిషి ముఖం ఇంకో మనిషిలాగా ఉండదు, ఎన్ని కోట్ల మంది ఉన్నా. సో ప్రతి ఆ ఫీచర్లో ఉండే ప్రతి ఫీచర్ కూడా, ప్రతి మనిషి ముఖం కూడా ఒక పజిల్ లాంటిది అని చెప్పాడు. ఆ పజిల్ని డీకోడ్ చేయడం క్యారికేచర్. సో ఇప్పుడు మేము వేసే క్యారికేచర్లో నిజానికి కూడా పై వేసే క్యారికేచర్లే. జాన్ ఒబ్డేబీక్ అని బెల్జియంలో ఉన్నాడు, క్రూగర్ అని, వాళ్ళు వేసే క్యారికేచర్లు ఎట్లుంటాయంటే మనం ఆ స్కిన్ని ఒలిచి చూసిన లోపల స్కల్ కూడా క్యారికేచర్ లాగే ఉంటుంది. అంత డీప్ స్టడీ ఉంటుంది వాళ్ళు వేసిన దాంట్లో, అంత క్వాలిటీ క్యారికేచర్లు ఉంటాయి. ఫోటోలకు క్యారికేచర్కు ఇంత తేడా ఉంటుంది అని చాలా డీటెయిల్డ్గా చెప్పాం. మనం రోజు చూస్తున్న బాగా పాపులర్ అయిన కొంతమందిని నువ్వు క్యారికేచర్గా వేస్తున్నప్పుడు చూడాలని ఉంది నాకు. డెఫినెట్గా. కాకపోతే చాలా ఇప్పుడు మేము చెప్పినంత అంత డెప్త్ క్యారికేచర్లు కాకుండా జనరల్గా మేము తెలియడానికి ప్రేక్షకులకు డైలీ పొలిటికల్ అంటే కార్టూన్లలో ఎట్లా క్యారికేచర్లు ఎట్లా వేస్తాం అన్నది సింపుల్గా వేసి చూపిస్తా. మోడీ, అమిత్ షా, సోనియా గాంధీ, కేసీఆర్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు కార్టూన్లు వేసి చూపిస్తా, క్యారికేచర్లు వేసి చూపిస్తా. కేవలం కార్టూన్లు, క్యారికేచర్లు కాక బహుశా టెక్నాలజీని వాడుకుంటూ నువ్వు కొంత యానిమేషన్ వైపు కూడా వచ్చినట్టున్నావు. యానిమేషన్కి సంబంధించి నువ్వు వేసినవి ఏమిటి? యానిమేషన్ సంబంధించి అవి కేవలం అంటే పేపర్కి యానిమేషన్ పనికిరాదు కాబట్టి నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం నేను అట్లాంటివి కొన్ని ప్రయోగాలు నేను నా కోసం నేను చేసుకున్న ప్రయోగాలు కొన్ని ఉన్నాయి. అదంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 2025లో పహల్గామ్లో అటాక్ జరిగినప్పుడు, మిలిటెంట్లో ఒక హనీమూన్ జెట్ అనే అటాక్ జరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్ అని ఒక ఆపరేషన్ నిర్వహించింది. దాంట్లో భాగంగా మన ఇండియన్ ఆర్మీ చాలా భీకరంగా పోరాటం చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న మిలిటెంట్ల స్థావరాలన్నింటినీ ధ్వంసం చేసి చాలా సక్సెస్ఫుల్గా. సో అప్పుడు ఒక కార్టూన్ వేసిన, ఒక ఇండియన్ ఆర్మీ మిలిటెంట్ నుదుటి మీద షూట్ చేస్తే అదే వాడికి సింధూరమైనట్టు ఒక చిన్న యానిమేషన్ బిట్. అది జస్ట్ 2-3 సెకండ్స్లో ఉంది. నా కోసం నేను చేసిన క్యారెక్టర్ యానిమేషన్. ఇప్పుడు మనం కొంత కార్టూన్ ఫిలాసఫీకి సంబంధించిన విషయాలు మాట్లాడదాం. వ్యంగ్యానికి, తిట్టుకు ఉన్న సన్నని తేడాను ఎట్లా మెయింటైన్ చేయాలి కార్టూనిస్ట్? తిట్టు అన్నది కంప్లీట్గా ఒక అంటే పర్సనల్ అటాక్ నాకు తెలిసి తిట్టు అన్నది. వ్యంగ్యం అన్నది కొద్దిగా అన్నది ఒక విమర్శనాత్మకమైన దృష్టికోణం ఉంది వ్యంగ్యం అన్నది. సో నీ దాంట్లో నాకు ఈ లక్షణం నచ్చట్లేదని చెప్పడం వ్యంగ్యాత్మకంగా చెప్పడం. తిట్టు అన్నది పర్సనల్ అటాక్, వెనక ముందు లేకుండా అటాక్ చేయడం తిట్టు. సో ఈ రెండింటిని కూడా చాలా మధ్యలో ఒక చిన్న సున్నితమైన రేఖ ఉంది, దాన్ని కొద్దిగా
అటు ఇటు కాకుండా సమ్ టైమ్స్ కొంతమంది కార్టూనిస్టులు కూడా ఏమవుతుందంటే కొద్దిగా ఆ తిట్టు అంటే వ్యంగ్యం నుంచి తిట్టులోకి జంప్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా హార్ష్గా వేసే కార్టూన్ కొన్ని అట్లా ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. అట్లా అంత 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 స్పీడ్ అట్లా పోవాల్సిన అవసరం లేదు జనరల్ కార్టూనిస్ట్. సాహిత్యంలో కవికి కృత్యాద్యవస్థ అని ఉంది. చెప్పాల్సిన వస్తువు తెలుసు, ఏ పారామీటర్లో అది పాట, పద్యమా, నవల, కథ ఏదో తెలుసు, కానీ ఎత్తుగడ రాదు. ఒకరోజు, 2 రోజులు, 2 నెలలు, 4 నెలలు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు లాంటి వాళ్ళు కొన్ని నెలల తరబడి ఆగి గొప్పగా మెరుపులాగా వచ్చింది అన్నప్పుడు రాసినవి. ఇవి కవులకు సంబంధించి. కార్టూనిస్ట్గా నువ్వు రోజు క్యారికేచర్లు వేయాలి, కార్టూన్లు వేయాలి, లేదా బొమ్మలకు సంబంధించి కొన్ని వేయాల్సి ఉంటుంది. అది చూడగానే ఏం మిషన్ కాదు కదా రావడానికి. నీకు దాని స్పందన ఏదో ఉండాలి. ఆ స్పందనకు మళ్ళీ నీకు ఒక రూపం రావాలి, కొన్ని కాన్సెప్ట్లు, ఇవన్నీ. ఇలాంటి కృత్యాద్యవస్థ లేదా? డెఫినెట్గా ఉంటుంది, ప్రతి కార్టూనిస్ట్ కూడా అది ఉంటుంది. అయితే మనం అంటే చదువుతూ కొద్ది అంటే అదే ఫ్లోలో అదే ట్రాక్ మీద ఉంటే ఐడియా అట్లా జనరేట్ చేయడానికి అట్లా ఏం అంత పెద్ద ఇబ్బంది ఏం కాకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా పర్టికులర్ ఏదైనా సబ్జెక్ట్ ఉంటే దాని చుట్టూ సరౌండింగ్ ఉన్న అంటే ఏ యాంగిల్లో నుంచి ఎట్లా కార్టూన్ జనరేట్ చేయాలన్న ఒక ఇన్స్టెంట్గా మనకు ఒక ఆలోచన వస్తే మనం చేయొచ్చు. అంటే ఇట్లాంటివి ఒక్కోసారి ఉంటాయి ఇట్లాంటి అవస్థలు. మనం అదే ప్రొఫెషన్ అదే కాబట్టి ఇక జనరల్గా అట్లా ఇట్లా కామెంట్ చేస్తే ఇట్లా ఈ రకంగా వేయవచ్చు అని. అంటే జనరల్గా ఇట్లా చెప్పాలంటే కార్టూనిస్ట్కు కావాల్సిన పరికరాలు అంటే సదుపాయాలు. ఇప్పుడు మామూలుగా ఒక విలుగాడికి ఎట్లయితే ఉంటాయో అవి మామూలు యారోస్, సో అట్లా కార్టూనిస్ట్ కూడా రకరకాలుగా ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ జరిగితే అసలు ఇప్పుడు పర్టికులర్ పొలిటికల్ లీడర్ కామెంట్ చేసిన ఆయన వీక్నెస్ ఏంది, ఆయన బ్యాక్ డ్రాప్ ఏంది, ఆయన దేంట్లో వైఫల్యం చెంది, అవన్నీ మా ముందే రిజిస్టర్ అయి ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి కార్టూన్ జనరేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి లేని సందర్భంలో జనరల్ కార్టూన్లు జనరల్ సబ్జెక్టుల మీద అయ్యేప్పుడు మీరు చెప్పిన కొద్ది ఆ అవస్థ డెఫినెట్గా ఉంటుంది. ఇది తెలియాలంటే ఇప్పుడు నా ఫోటోలు చాలా ఉన్నాయి. నన్ను నువ్వు క్యారికేచర్గా వేసేటప్పుడు ఏం పట్టుకుంటావు ప్రత్యేకమైన అంశం? నాకు అది వేసి చూపించు. డెఫినెట్గా ఇప్పుడు క్యారికేచర్లో జనరల్గా అంటే ఎనీ ప్రామినెంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ప్రముఖంగా కొట్టొచ్చే ఒక ఫీచర్ని పట్టుకోవడం మన క్యారికేచరిస్ట్ ఉద్దేశం. ఇప్పుడు నీకు కొంచెం ముక్కు కొద్దిగా పొడుగుంది కాబట్టి కొద్దిగా ముక్కును సాగదిస్తాం, కొద్దిగా కన్ను చిన్నగా ఉంటే కన్ను సాగదిస్తాం. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు నీ కళ్ళు చాలా బాగుంటాయి అంటే నీ పేరుని నీ కళ్ళు సార్థకం చేశాను అనిపిస్తుంది నాకు. అంటే మధు ఒలక పోసి నీ చిలిపి కళ్ళు ఒక చిన్న క్యారికేచర్ వేసి చూపిస్తా మీకు, ఓకేనా? చాలా టీవీగా కూర్చున్నట్టు, రాత్రి టీవీ. చాలా బాగుంది. కొద్దిగా నర్వస్నెస్ ఉంటుంది కదా, లేకుంటే మంచిగా చేసేవాళ్ళం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మొత్తం ప్రపంచం భయపడుతుంది. ఒక వాదనేమో మొత్తం మన రోజువారీ పనులను, కళలను, అన్నిటినీ, టెక్నాలజీని కూడా అది మింగేస్తుంది, మార్చేస్తుంది. 1000 మంది చేసే పని 10 మందే చేయాల్సి వస్తుంది ఒక వర్షన్. ఇంకో వర్షన్ ఎప్పటికీ అట్లా ఉండదు, కొన్ని పరిమితులు ఉంటాయి దానికి. మనుషులు నిజంగా తగ్గినా మళ్ళీ చివరకు మాత్రం మనుషులే పని చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఒక
పెద్ద పెద్ద కంపెనీల మాయ ఇది అని ఇది ఆ చర్చ మనకు అనవసరం. మనము కేవలం సృజనాత్మకత, ప్రత్యేకించి కార్టూనిస్టులు లేదా చిత్రకారులకు సంబంధించి ఏఐ వాళ్ళని రీప్లేస్ చేస్తుందా? ఇది కూడా చాలా మంచి క్వశ్చన్. చాలా మంది అడుగుతుంటారు నన్ను కూడా, బయట ఫ్రెండ్స్ కూడా, ఇట్లా ఏఐ వచ్చిన తర్వాత కార్టూన్ పరిస్థితి ఏందని. ఇప్పుడు ఏఐ అన్ని రకాల పనులు చేస్తుంది కదా, ఏఐని ప్రేమించమన్నట్టు చూద్దాం. ప్రేమించలేదు, ఎందుకంటే దానికి హృదయం లేదు కాబట్టి. దానికి ఉన్నది కేవలం డేటా. కార్టూనిస్ట్ అనేవాడు హృదయం నుంచి చేస్తాడు బొమ్మలు. ఇప్పుడు ఏఐ చేసేది జస్ట్ దానికి ఉన్న డేటా బేస్ అయి చేస్తుంది. కాబట్టి కార్టూనిస్ట్ని ఏఐ ఎప్పటి కూడా రీప్లేస్ చేయదు, కాకపోతే అసిస్ట్ చేయగలదు. దాని గురించి ఏమైనా చిన్న సజెషన్లో ఏమైనా తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ కంప్లీట్గా కార్టూనిస్ట్ మాత్రం ఏఐ ఎప్పటికీ కూడా రీప్లేస్ చేయలేదు. అంతెందుకు, ఇప్పుడు చాట్ జీపీటీలో ఏఐ కార్టూనిస్ట్ని రిప్లేస్ చేయగలుగుతుందా అని అడిగితే అదే చెప్తుంది, లేదంటే కార్టూనిస్ట్ని రిప్లేస్ చేయలేదని చెప్తుంది. షూర్. కాబట్టి ఈ టెక్నాలజీ అన్ని మకలో పుట్టి పుబ్బలో చావడం తప్పించి, ఎప్పుడు కూడా కార్టూనిస్ట్ అనేవాడు వాడు హృదయంతో గీస్తాడు కాబట్టి దాంట్లో ఆత్మ ఉంటుంది, దాంట్లో డేటా ఉంటుంది, అంతే తప్పించి ఏం లేదు. ఎప్పుడు కూడా రీప్లేస్ చేయదు, దానికి వచ్చిన డోకా లేదు, ఏమీ లేదు. ఓకే, నేను ఇంట్రోలో నీ గురించి 3 భాగాలు మాట్లాడతాను అన్న. 1 కార్టూనిస్ట్, 2 రచయిత, 3 నీలో ప్రపంచానికి తెలియని ఒక సంగీతజ్ఞుడు ఉన్నాడు. సంగీతం మీద ప్రేమ ఉండడం వేరు, బాగా రసహృదయం ఉండడం వేరు, నేర్చుకోవడం వేరు. ఇంత ఒత్తిళ్ళు వీటి మధ్య వేణువుని ఎందుకు పట్టుకున్నావు? వేణువుని ఎందుకు సాధన చేస్తున్నావు? అసలు యాక్చువల్గా మీ ప్రశ్నలోనే సమాధానం ఉందన్న దాంట్లో. ఎందుకంటే ఇంత టెన్షన్లు, అంటే ఇంత డిప్రెషన్, ఇంత టెన్షన్, ఇంత హడావుడి, ఇంత గందరగోళం ఉండడం వల్ల దాని నుంచి కొంచెం నాకు రిలీఫ్ కోసం, నా కోసం నేను వాడుకునే ఇన్స్ట్రుమెంట్ ఫ్లూట్. యాక్చువల్గా అప్పుడప్పుడు వాడుకుంటా. అంటే ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావా? అసలు ఎవరి దగ్గర నేర్చుకోవట్లేదు, సెల్ఫ్ టాట్. చిన్నప్పుడు ఏంటంటే అసలు ఫ్లూట్ వాడడానికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే, ప్రతిదీ కూడా నాకు మా ఇంట్లోనే మొదలైంది. ఇప్పుడు బొమ్మలు గీయడం కూడా మా అమ్మ వంట చేస్తుంటే గోడలన్నీ నల్లగా కావడం వల్ల బూడిదతో దాని మీద బొమ్మలు వేయడానికి ప్రాక్టీస్ అయింది. అది నా క్యాన్వాస్. యాక్చువల్గా ఫ్లూట్ కూడా మా ఇంట్లోనే నాకు ఆ ప్రాక్టీస్ మొదలైంది. అది ఎట్లా అంటే, మా ఇంట్లో ఎక్కువ కరెంటు కోతలు ఉండేవి. మేము ఎప్పుడైనా రాత్రిపూట అయినా సరే, పొద్దునైనా సరే వేస్తే బొమ్మలు వేసుకుంటాం, లేకుంటే మేము చదువుకుంటాం. కరెంటు కోతలు విపరీతంగా ఉండేవి. కరెంటు పోతే చేయగలిగే ఏకైక పని ఫ్లూట్ వాయించడమే. దానికి సంగీతం, దానికి కరెంట్ అవసరం లేదు కదా. కాబట్టి కళ్ళు మూసుకొని అయినా, కరెంటు పోయినా ఫ్లూట్ వాయించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, కరెంటు కోతలతో పాటు నీటి కొరతలు కూడా బాగుండేది. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ పైపులు ఉండేవి, వాటర్ పైపులు. వాటిని సగానికి కోసి మేమే సెల్ఫ్ మేడ్ ఫ్లూట్లు తయారు చేసుకొని వాయించేటోళ్ళం. ఇక అప్పుడు బాగా సిరివెన్నెల సినిమా రావడం, ఎందుకు దానివల్ల ఫ్లూట్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించి అట్లా వాడడం, అట్లా ఫ్లూట్ అన్నది ఒకటి వచ్చింది. నాకు నిజానికి కూడా ఫ్రూట్, కాకపోతే ఫ్రూట్ అన్నది మనం బయట ఉన్నది లోపల తినేస్తాము, ఫ్లూట్ అన్నది లోపల ఉన్న శ్వాస బయటకు వదిలేస్తాం. సో ఫ్లూట్ నాకు ఒక మెడిటేషన్ కూడా. సో ఈ ఫ్లూట్కి సంబంధించి ఆ ఇన్స్పిరేషన్, ఈ ఫ్లూట్కి సంబంధించి మొన్న ఇరాన్లో యుద్ధం జరుగుతుంటే ఒక చిన్న పిల్లలందరూ చనిపోతుంటే ఒక చిన్న పిల్లవాడు ఏం చేస్తాడంటే, ఒక గన్ను ఉంటుంది, ఆ గన్ను ముందు గొట్టంలాగా ఉంటుంది కదా, దాన్ని సగానికి కోసి ఆడు ఫ్లూట్ చేసి వాయిస్తుంటాడు. అంటే దాంతో మీరు యుద్ధంగా చేయాల్సింది ఒక అందమైన సంగీతం, దాంట్లో స్వరాలు ప్రవహించాలి దాంట్లో, అంతే తప్పించి తూటాలు కాదన్న ఉద్దేశంతో. సో ఆ ఇన్స్పిరేషన్తో వేసిన కార్టూన్ నాకున్న ఒక ఫ్లూటు అండ్ పొలిటికల్ కార్టూన్ ఉన్నాయి, 2 మిక్సప్ చేసిన కార్టూన్ ఒకటి. సో అట్లాంటిది ఒక కార్టూన్ గీసిన. సే నో టు వార్ అన్నది. వాడే దాన్ని మార్చుకుంటున్నాను, కట్ చేసి తుపాకీ గుట్టం నుంచి తూటాలు కాదు సప్త స్వరాలు రావాలన్నది ఇరాన్ బాలుడి ఆకాంక్ష. సో ఈ చర్చను కార్టూనిస్ట్ అనుభవాలతో మొదలు పెట్టాను, వేణువు వాయించడంతో ముగిస్తాను నేను. సో మా ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక చిన్న బిట్ వేణువు మీద వాయించాలి. సరే, అంత పర్ఫెక్ట్ రాకపోవచ్చు, జస్ట్ నా కోసం. ఎందుకంటే సంగీత విద్వాంసులు ఎంతో మంది ఉంటారు. లతా మంగేష్కర్ పాత ఓల్డ్ సాంగ్ ఒకటి, లతా మంగేష్కర్ది, మీకు తెలియవచ్చు తెలియకపోవచ్చు, బాబికా చుడి అని ఒక సినిమా, దాంట్లోంచి జ్యోతి కలశ చలికే అన్నది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, నాకు రాగాల్లో మోహన అంటే నాకు చాలా ఇష్టం. దాంట్లో మా నీ 2 స్వరాలు ఉండవు. ఫ్లూట్లో ఆ 2 వాయించడం కొద్దిగా కష్టం. పైగా మోహన్ అన్నది కూడా ఆ ఉద్దేశంతోనే కాకుండా, మోహన్ అన్నది వాయించాలన్నా వినాలన్నా ఎంత అందంగా ఉంటుందో, చాలా శ్రావ్యంగా ఉంటుంది. జస్ట్ ట్రై చేస్తాను నేను.
బాగుంది. ఇలాగే కార్టూను, సాహిత్యం, సంగీతం ఈ త్రివేణి సంగమంలాగా నీ కెరీర్ ఇంకా బాగా 3 పువ్వులు 6 కాయలు కావాలని కోరుకుంటూ మేము అడగగానే నాకు మా టీంకు ఆతిథ్యం ఇచ్చి సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఇది ఈరోజు తెలుగడ్డలో కార్టూనిస్ట్ మృత్యుంజయతో చర్చ. మరో విశిష్టమైన అతిథితో మరో కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.